నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సాధారణంగా రాజ్యం అనగానే జనాలు ఏం కోరుకుంటారు? మంచి బలం ఉండాలి, బలగం ఉండాలి, దమ్ము ఉండాలి, కొట్టాలి, యుద్ధం చేయాలి, తిట్టాలి, నరకాలి, అవసరమైతే పోరాడాలి, పోరాటంలో చచ్చిపోవాలి, ఎదుటివాడిని చంపైనా సరే ఆ రాజ్యాన్ని మనం వశం చేసుకోవాలనే విధంగా లోక సంబంధమైన రాజ్యాలు ఆలోచన చేస్తాయి. అంతే కదా? లోక సంబంధమైన రాజ్యాలు అందరి ఆలోచన ఇదే. ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేస్తుంది. ఎందుకు? ఆ యుద్ధం వల్ల ఏం ఆశిస్తుంది? ఆ యుద్ధం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఉక్రెయిన్ని రష్యా తన భూభాగంతో కలిపేసుకోవాలి, తన రాజ్యంలో కలిపేసుకోవాలి అన్న ఒకే ఒక్క ఆలోచనతో అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆక్రమణ కోసం తప్ప వేరే సదుద్దేశం లేదు ఇంకక్కడ. కానీ దేవుడు పాత నిబంధన కాలం నుంచి కూడా తనకు కావాల్సినటువంటి రాజ్యం ఏంటో తెలియజేస్తూ వచ్చారు. బలాత్కారంతో కూడింది కానీ, ఇతరుల్ని బాధ పెట్టేది కానీ, నీతి లేనిది కానీ, సత్యం లేనిది కానీ, యథార్థత లేనిది కానీ, అలాంటి రాజ్యాన్ని దేవుడు ఎప్పుడు కోరుకోలేదు. ఎప్పుడు. ఒకసారి నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. ఎవరికి? ఇశ్రాయేలీలకి. ఎలాంటి రాజ్యం అట? యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధమైన జనం. అంటే ఆ రాజ్యం ఎలా కావాలి అన్నది ఇశ్రాయేలీల కాలంలోనే దేవుడు బయలుపెట్టేశారు. అప్పటికున్న రాజ్యాలు యాజక రూపమైన రాజ్యం కాదు, పరిశుద్ధమైన రాజ్యాలు కూడా కాదు. రాజులే పరిశుద్ధంగా లేని దినాలు మనం చూసాం చరిత్రలో. రాజులు కూడా పరిశుద్ధంగా లేరు. దేవునికి ఇష్టలుగా రాజుల్లో చాలామంది లేరు. ఎంతోమంది రాజులు తమ రాజ్యకాంక్షతో దైవ విరుద్ధమైన చర్యలు చేపట్టిన దాఖలాలు మనకి చరిత్రలో కనబడతాయి. దేవునికి విరోధంగా, దేవునికి భిన్నంగా వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనకి చరిత్రలో కనబడతాయి. ఇవన్నీ మనం మన కళ్ళతో చూసాం. అంటే మన లోకల్గా జరిగినటువంటి చరిత్రలను గురించి కూడా అధ్యయనం చేసినప్పుడు మనం చిన్నతనంలో ఏవైతే చరిత్రలు చదువుకున్నామో అవన్నీ కూడా మనం చదివాం, తెలుసుకున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా మన కళ్ళతో మనం చూసాం రాయబడినటువంటి విషయాలన్నీ కూడా. ఇది పాత నిబంధన కాలపు చరిత్ర. కానీ అప్పుడు కూడా దేవుని యొక్క కోరిక ఏంటంటే, పరిశుద్ధమైన రాజ్యంగా, యాజక సమూహంగా, యాజక రూపమైన రాజ్యంగా, పరిశుద్ధ జనంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. అయితే ప్రియులరా, రాజుల్లో పరిశుద్ధత కోల్పోవడం, దేవుని మాటలకు భిన్నంగా రాజులే ప్రవర్తించడం, రాజు ప్రవర్తిస్తే జనం ఏమైపోతారు? ఆటోమేటిక్గా వాళ్ళు కూడా దారి తప్పిపోతారు. సేవకుడు దారి తప్పేశాడు అనుకోండి, విశ్వాసులు కూడా ఆటోమేటిక్గా ఏమవుతారు? దారి తప్పిపోతారు. సేవకుడు సత్యాన్ని వదిలేశాడు అనుకోండి, విశ్వాసులు కూడా ఏమైపోతారు? సత్యాన్ని వదిలేస్తారు చాలామంది. అందుకే డ్రైవర్ కరెక్ట్గా ఉంటే బస్సు కరెక్ట్గా వెళ్తుంది. డ్రైవర్ కరెక్ట్గా లేకపోతే బస్సులో ఉన్న మొత్తం తప్పుదారి పట్టేస్తారు, ట్రాక్ మారిపోద్ది. సో ఇక్కడ మనం గమనిస్తే, సౌలుకు మొట్టమొదట దేవుని రాజ్యం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ, దేవుడే ఆయన కనుసన్నలో నడిపిస్తూ ఉంటే ఇశ్రాయేలీయులు అందరూ అంటారు, నీ పరిపాలన మాకొద్దు, సౌలు అనే ఒక మామూలు వ్యక్తి పరిపాలన మాకు కావాలి, అందరిలాగా మాకు రాజ్యం కావాలి, అందరిలాంటి మనిషి మమ్మల్ని ఏలాలని చెప్తే సౌలును మొట్టమొదటి రాజుగా దేవుడు నియమించినట్టు మనం చూస్తున్నాం బైబిల్ చరిత్రలో. సౌలు దారి తప్పిపోయాడు, అనతి కాలంలోనే దారి తప్పిపోయాడు. దేవునికి భిన్నంగా, దేవునికి విరోధంగా, తన స్వకీయ దురాశలకు మరలు కల్పబడిన వాడే, ఆయన యందు భయభక్తులు నిలపడం మానేసి, హెచ్చించిన వాడు దేవుడే అయినప్పటికీ హెచ్చించబడిన తర్వాత వచ్చింది గర్వం. అంత గొప్పవాడేం కాదు ఒకప్పుడు, హెచ్చించినవాడు దేవుడు. ఆ హెచ్చించిన దేవుణ్ణే మరిచిపోయాడు. దేవుణ్ణి మరిచిపోయి గర్వాంధుడిగా మారిపోయాడు సౌలు. అది దుర్నీతి సంబంధమైన పాపంగా పరిగణించబడింది. ఎప్పుడైతే దుర్నీతి సంబంధమైన పాపంగా పరిగణించబడిందో, దేవుడు సౌలును తోసివేసి సౌలు స్థానంలో దావీదు అనే మరొక సాధారణ యువకుణ్ణి ఎన్నుకోవడం జరిగింది. దావీదు కూడా ఏమీ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడేం కాదు, ఒక అత్యంత సామాన్యమైన యువకుడు, ఒక సాధారణమైన వ్యక్తి. గొర్రెలు మేపుకునే కుటుంబంలో జన్మించాడు, గొర్రెల కాపరుల కుటుంబంలో జన్మించాడు. అలాంటి ఒక సాధారణమైన వ్యక్తినే దేవుడు ఎన్నుకున్నాడు.
ఆ సాధారణమైన వ్యక్తిని దేవుడు ఎన్నుకుని ఇప్పుడు ఆయన చేతిలో పని కదా, ఎవరిని హెచ్చించాలన్నా ఆయన హెచ్చించగలడు, ఎవరిని తగ్గించాలన్నా ఆయన తగ్గించగలడు, ఆయన చేతిలో పని. సో చేతిలో పని కనుక ఓకే, అతన్ని రాజుని చేసింది నేనే, ఇప్పుడు అతన్ని దింపేసేది కూడా నేనే, ఇప్పుడు నిన్ను రాజుగా చేయబోతున్నాను, నీ రాజ్యం స్థిరపరచబోతున్నానని అతనికి ఒక వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానంలో మిళితమైనదే యేసుక్రీస్తు ప్రభువారి రాకడ. బాగా ఆలోచించాలి. దావీదుకు చేయబడినటువంటి వాగ్దానంలో మిళితమైనదే యేసుక్రీస్తు ప్రభువారి రాకడ. అంటే దేవుని యొక్క మనసు ఏంటంటే యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధ జనాంగం, పరిశుద్ధ రాజ్యం కావాలన్నది సృష్టికి పూర్వమే ఆయనకున్నటువంటి ఆలోచన, సృష్టికి ముందే ఆయనకున్నటువంటి ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగానే యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాలని జగత్తుకు పునాది వేయబడక మునిపే నిర్ణయం జరిగిపోయింది. అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపించాలి. ఆ రాజ్యాన్ని స్థాపించాలనే నిర్ణయం ఈనాటిది కాదు, 2000 సంవత్సరాల క్రిందటిది కూడా కాదు. చరిత్ర పుస్తకాలు చక్కగా అధ్యయనం చేస్తే, చరిత్రను బాగా చదవగలిగితే ఎప్పుడో జగత్తుకు పునాది వేయబడక మునుపే అది దేవుని నిర్ణయం అని ప్రాచీనుల కాలం నుంచి కూడా దేవుడు బయలుపరుస్తూనే వచ్చారు. అప్పటికి ఇశ్రాయేలీలు ఇంకా లేరు. ఏనాటి అబ్రహాము కాలం, ఏనాటి నోవహు కాలం, అప్పటి నుండి కూడా ఆయన మనసు ఇదే అని ఆయన ఎప్పటికప్పుడు బయలుపరుస్తూనే వచ్చారు. ఒకానొక దినాన యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి ఇవ్వబడినటువంటి చేయబడినటువంటి వాగ్దానం, ఆ వాగ్దానం కూడా మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు, అనగా నువ్వు చచ్చిపోయిన తర్వాత, నీ దినములు సంపూర్ణములగునప్పుడు అంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత, నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత, నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చిస్తాను. ఆయన గర్భంలో నుండే రావాలట. ఎవరు? ఒక సంతతి. ఎవరా సంతతి? యేసుక్రీస్తు. సొలొమోను అనుకున్నారు చాలామంది. ఇక్కడ మాట్లాడుతున్న భాష సొలొమోనుకు సంబంధించిన భాష కాదు. ఎందుకు కాదు అని చెప్తున్నానంటే, దావీదు బ్రతికుండగానే సొలొమోను ఏమయ్యాడు? రాజయ్యాడు. దావీదు పితరులతో కూడా నిద్రించిన తర్వాత సొలొమోను రాజవల. మీరు ఆ పాయింట్ క్యాచ్ చేయాలి. అంటే ప్రతిదీ భౌతికంగా ఆలోచిస్తే మనకు భౌతికంగానే అర్థమవుతాయి, ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే ఆత్మ సంబంధమైన విషయాలు కూడా అర్థమవుతాయి. ఇప్పుడు నా పాయింట్ మీరు జాగ్రత్త క్యాచ్ చేయండి. ఒక విలువైన జ్ఞానాన్ని మీరు వింటున్నారు, చాలా విలువైన, లోతైన, అర్థవంతమైన సంగతిని మీరు వింటున్నారు. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు జ్ఞానవంతులుగా ఉండాలి తప్ప ఇతరులతో చెప్పించుకునే స్థాయిలో మనం ఉండకూడదు. డిగ్నిఫైడ్గా ఉండాలి మనం, లైక్ ఏ క్వాలిఫైడ్ పీపుల్. డిగ్నిఫైడ్గా, చాలా గౌరవప్రదంగా, అపహాస్యాస్పదంగా ఉండకూడదు క్రైస్తవ్యం. చిచ్చి వీళ్ళేందండి, వీళ్ళు క్రైస్తవులు ఏందండి, ఆ గోల ఏంది, ఆ గొడవ ఏంది, ఆ పనులు ఏంది అన్నట్టు ఉండకూడదు. రోడ్డు మీద వెళ్ళిపోయేవాడు కూడా మనల్ని చూసి సచ్ ఎ గ్రేట్ పర్సన్, సచ్ ఎ గ్రేట్ పీపుల్ అని అనుకోవాలి తప్ప చిల్లర జనాలు, చిల్లర మనుషులు, చిల్లర పనులు, ఒక్కడికి కూడా డిగ్నిఫైడ్గా ఉండడం తెలీదు, యథార్థంగా ఉండడం తెలీదు, ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయడం తెలియదు వీళ్ళకి అని అనుకునేటువంటి దిగజారుడుతనం మన బ్రతుకుల్లో ఎప్పుడు కనబడడానికి వీలు లేదు. అది ఎవరికి అవమానం? ఒకవేళ అలా కనబడితే దేవునికే అవమానం. అందుకే కదా ఆయన చాలా స్పష్టంగా ముక్కుసూటిగా చెప్పేశారు, మిమ్మును బట్టే కదా నా నామం, నన్ను నమ్మని వారి మధ్య కూడా దూషణ పాలు కావడానికి మీరు దానికి ఆస్పదం అవుతున్నారు. అది ఎంత భయంకరమైన పాతకం ఒకసారి ఆలోచించండి అని చెప్పారు. నా పక్షానికి వచ్చి నన్ను చెడ్డ చేయడానికి మీకు ఎన్ని గుండెలు? నా పక్షానికి వచ్చి నన్ను పాడు చేసి నన్ను చెడ్డగా సమాజానికి చూపించడానికి మీకు ఎంత ధైర్యం ఉండాలి? అయినా కూడా అలాంటి పనికి మీరు పూనుకుంటే దానికి తగిన ప్రతిఫలం పొందుకుంటారు. నేను మిమ్మల్ని ఎంత ప్రేమించానో మీరు నన్ను అంతగా ద్వేషిస్తారా? నేను మిమ్మల్ని ఎంత కోరుకున్నానో మీరు నాకు అంత దూరంగా వెళ్దాం అనుకుంటారా? నేను మీకోసం ఎంత ఆలోచించానో మీరు నా గురించి కనీసం కొంత కూడా ఆలోచించారా?
అని దేవుడు ప్రశ్నించే స్థాయికి మన బ్రతుకులు దిగజారిపోకూడదు. అదే నా తపన, నా తాపత్రయం. అందుకే మిమ్మల్ని ఎప్పుడు ఒక మెట్టు ఎత్తులో ఉంచాలని చూస్తాను తప్ప ఎప్పుడు మిమ్మల్ని తగ్గించడానికి అలాంటి పనులు మీకు పురమాయించను. అంటే అలాంటి విధానాల్లోనికి మిమ్మల్ని ఎప్పుడు నడిపించను, అలాంటి బోధలు నేను ఎప్పుడు చేయను. క్రీస్తు ఎంత డిగ్నిఫైడ్ పర్సనో ఆయన వారసులుగా, ఆయన పిల్లలుగా మనం అంతే డిగ్నిఫైడ్గా ఉండాలి, అంత గౌరవప్రదంగా ఉండాలి. మన మాటకు విలువ ఉండాలి, మన చేతకు విలువ ఉండాలి, మన బ్రతుకుకు విలువ ఉండాలి, మన ఆలోచనలకు విలువ ఉండాలి. సమాజంలో మనకు అలాంటి గౌరవ మర్యాదలు దక్కాలి. మనుష్యులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. అంతే తప్ప మీ దుష్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని అవమానపరిచే విధంగా మనం ఉండకూడదు. మన క్రియలంత రిచ్గా ఉండాలి, మన మాటలంత రిచ్గా ఉండాలి. రిచ్ అంటే డబ్బా, మరేంటి రిచ్ అంటే? ఎస్, గౌరవప్రదమైన ఆ స్థాయి. చీప్గా ఉండకూడదు అని చెప్పడం కోసం వాడే పదం అది. రిచ్గా ఉండాలి అంటే డబ్బు అని కాదు, గౌరవప్రదంగా ఉండాలి అని. ఎవరు దాన్ని మెయింటైన్ చేస్తారో వాళ్ళు నిజమైన క్రీస్తు వెంబడించేవారు, క్రీస్తుని వెంబడించే క్రీస్తు పరిచారకులు, క్రీస్తును పోలి నడుచుకునేవారు. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా రాజ్యం స్థాపించబడాలని దేవుడు అనుకున్నాడు కనుకనే దావీదుకు ముందుగా ఏం చెప్తున్నాడంటే, నీ దినములన్నీ సంపూర్ణమైపోతాయి, నువ్వు నీ పితరులతో కూడా చనిపోయి నిద్రిస్తావు, ఆ తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చిస్తాను, రాజ్యం అతనికి అప్పగిస్తాను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఎవరి గర్భవాసం గుండా వచ్చారు? శరీరమును బట్టి దావీదు కుమారుడుగాను, రోమపత్రిక 1వ అధ్యాయంలోనే ఉంటుంది 4వ వచనంలో. ఆయన శరీరమును బట్టి దావీదు కుమారుడుగాను, ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను, ప్రభావముతో నిరూపింపబడెను అని వ్రాశారు అపోస్తలుడైన పౌలు గారు. శరీరమును బట్టి ఎవరు కుమారుడట? దావీదు కుమారుడే. ఆత్మను బట్టి ఎవరు కుమారుడట? రెఫరెన్స్ రోమాపత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, తర్వాత చదవండి. శరీరమును బట్టేమో దావీదు కుమారుడు, ఆ మృతులలో నుండి పునరుద్ధానుడై ఆ ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అని పౌలు గారు రాస్తున్నారు అక్కడ. అంటే దీన్ని బట్టి మనకి నీ గర్భవాసంలో నుండే వస్తాడంటే మరియ మరి ఎవరి సంతానం? దావీదు సంతానమే. యోసేపు కూడా ఎవరి సంతానం? దావీదు సంతానమే. ఆయనకు గర్భాన్ని పంచింది ఎవరు? మరియే. అంటే ఆయన శరీరాన్ని తెచ్చుకుంది ఎక్కడి నుంచి అంటే మరియలో నుండే. శరీరాన్ని తెచ్చుకుంది మరియ గారిలో నుండే. మరియ గారి శరీర రక్తమాంసాలే యేసుక్రీస్తు కూడా పంచబడ్డాయి, మరియకు దావీదు నుండి పంచబడ్డాయి. ఆ విధంగా ఆయన దావీదు కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ఇక ఆయనకు తండ్రిగా పిలువబడిన యోసేపు కూడా దావీదు సంతతి వాడే, యోధా గోత్రంలోని వాడే. ఆ విధంగా కూడా ఈయన తల్లిని వివాహం చేసుకున్న కారణంగా ఆ విధంగా కూడా ఆయన ఎవరి కుమారుడుగా నిరూపింపబడుతున్నాడంటే దావీదు కుమారుడుగానే నిరూపింపబడుతున్నాడు. ఏదేమైనా ఆయన దావీదు సంతానంలో నుంచి వచ్చాడు కనుక దేవుని యొక్క వాగ్దానం ఏంటి అంటే, దావీదు, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ. ఎందుకంటే నువ్వు నా ఫాలోవర్వే, రియల్ ఫాలోవర్ ఆఫ్ గాడ్. ఎవరైనా? దావీదు. దేవుణ్ణి మంచి మనస్సుతో వెంబడించాడు, ఏం ఆలోచించలేదు, ఏం ఆశించలేదు. సమయానికి ఆయన అన్నీ ఇవ్వగలడని తగ్గింపు స్వభావంతో ఆయన పాదాల దగ్గర బ్రతికాడు. ఎంత తగ్గింపు స్వభావంతో బ్రతికాడంటే, సౌలు హెచ్చింపబడిన తర్వాత గర్వంతో చెడిపోతే ఈయన హెచ్చింపబడిన తర్వాత మరింత ఆయన పాదాల దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాడు. ఆయన అంటున్న మాట మీ అందరికీ తెలుసు, తండ్రి ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటివాడను, నా కుటుంబమే పాటిది అన్నాడు. గుర్తుపెట్టుకోండి, దీన మనస్సు కలిగి ఉన్నవాడు మరింత హెచ్చింపబడతాడు, దీన మనస్సు లేనివాడు మరింత తగ్గించబడతాడు. దేవునికి లోబడినవాడు మరింత హెచ్చింపబడతాడు, దేవునికి లోబడనివాడు మరింత తగ్గించబడతాడు. తగ్గించాలన్నా హెచ్చించాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది. మనం ఏమనుకుంటామంటే దశ ఉండాలండి అంటుంటారు అప్పుడప్పుడు. ఏముండాలట? దశ. దశ ఉండాలట. ఎక్కడ ఉంటుంది అది? రేపట్లో ఎప్పుడో ఉంటుందండి, రేపు ఎల్లుండో అవతల ఎల్లుండో ఒక నెల తర్వాత మనకు దశ ఎదురవుద్ది అనమాట. అంతేనా? దశ ఎదురైతే బళ్ళు వాళ్ళు అయిపోతాయండి,
మట్టి పట్టుకుంటే బంగారం అయిపోద్దండి. దశ లేనోడికి బంగారం పట్టుకుంటే మట్టి అయిపోద్దండి, వాడ పట్టుకుంటే బండి అయిపోద్దండి. సో మనకి ఏం ఉండాలండి మరి? ఇప్పుడు దశ ఉండాలండి. దశ అనేది పూర్తిగా అబద్ధం. ఒక మనిషి తన జీవితంలో కష్టపడడానికి బుర్ర వాడాలి, తను చేస్తున్నటువంటి పనుల్లో నిజాయితీ ఉండాలి, కొంచెం లోకజ్ఞానం కూడా తెలిసి ఉండాలి, బతకడం కూడా తెలిసి ఉండాలి, కొంచెం తెలివితేటలు ఉండాలి. ఇవన్నీ పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నప్పుడు అవకాశాలు అందరి గుమ్మాల్లోకి వస్తాయి. కొందరు దాన్ని గుర్తించగలుగుతారు, కొందరు దాన్ని ఏం చేయలేరు, గుర్తించలేరు. కొందరు దాన్ని వాడుకోగలుగుతారు, కొందరు దాన్ని ఏం చేయలేరు, వాడుకోలేరు. కొందరు సరైన రంగాన్ని ఎంచుకుంటారు, కొందరేమో వాళ్ళకి అస్సలు ఏమాత్రం పొంతనలేని రంగంలోకి వెళ్ళి చేతులు కాల్చుకుంటారు. అర్థమైందా? తాపీ పని బాగా అలవాటు ఉన్నవాడు బంగారం పని చేయడానికి వెళ్ళాడు అనుకోండి, సక్సెస్ అవుతాడా? నీకు అలవాటైన పనిలో విజయాలు సాధించు. నీకు అలవాటు కాని దానిలో వేలు పెట్టావనుకో ఏమవుతావు? మొత్తం ఉన్నదంతా ఊడిపోద్ది. అంతే కదండి. ఎవరు చేసే పనిలో వాళ్ళు విజయాలు సాధించాలి, ఎవరు ఎందులో ప్రవీణులో మొదట గుర్తించాలి. సో ఏదేమైనా ముఖ్యంగా నీకు నాకు దేవుని దయ కావాలి. ఆయన సహాయం ఉంటే బళ్ళు వాళ్ళు అవుతాయి, ఆయన సహాయం ఉంటే మట్టి బంగారం అవుతుంది, ఆయన సహాయం ఉంటే ఆయన నిన్ను ఎక్కడి దాకైనా తీసుకెళ్ళగలుగుతాడు. దానికి దావీదు గారే నిదర్శనం. సాధారణంగా గొర్రెలు కాసుకుంటూ బతికేవాడు, విలువలేని బతుకైంది. ఒక్కోసారి నాకు అధ్యాయం చదువుతుంటే ఎంత బాధేస్తుందంటే, కనీసం యెషై కూడా సమూయేలు అడిగితే కానీ ఈయన గుర్తురాలేదు. సమూయేలు అడుగుతున్నాడు, బాబు అందరి మీద పోసేశాను, నేను అనుకున్నాడు ఎవడో నాకు ఇంకా ఈ లాటరీలో దొరకలేదు, ఎక్కడ రెడ్ బల్బ్ వెలుగుతుంది తప్ప గ్రీన్ బల్బ్ వెలగట్లేదు, ఎవడ తల మీద చేయి పెట్టినా. ఇప్పుడు తల మీద చేయి పెట్టాలంటే గ్రీన్ బల్బ్ వెలగాలి. నాకు డౌట్ వస్తుంది, నీకు వీళ్ళేనా ఇంకా కొడుకులు ఎవరైనా ఉన్నారా, ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అంటే, వాడు ఉన్నాడులేండి, ఎక్కడో అడవిలో ఉంటాడు, అంత పట్టింపున్న మనిషి ఏం కాదులేండి, ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటూ ఉంటాడు, అంత లెక్కలో మనిషి కాదండి, ఆయన కుర్రాడండి, చిన్నపిల్లాడంటే. అర్థమైంది బాబు, నాయన ఆయన పట్టుకురా, కబురు పంపించు, నాకు విషయం అర్థమైపోతుంది. ఇంకా ఆడొక్కడైనా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరు బాబయ్య, ఆడొక్కడే ఉన్నాడంటే సరేలే, ఇక నాకు అర్థమైపోయింది విషయం, కబురు పంపించు అన్నాడు. వచ్చాడు, వెంటనే దైవస్వరం వినబడింది. దైవస్వరం వినబడుతుంది సమూయేలుకి. ఏమన్నా తెలుసా? నేను కోరుకొనినవాడు ఇతడే, ఇతడే, నేను కోరుకొనినవాడు ఇతడే. నువ్వు తైలం పోస్తే ఆయన మీద పోయి. సమూయేలు షాక్ అయిపోయాడు. పిల్లాడు చూస్తే బుడ్డోడు, చిన్నపిల్లాడు. ఈయన ఎన్నుకున్నాడా దేవుడు అంటే? అంతే. ఆయన ఎవరిని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోబెట్టాలో ఆయనకు తెలుసు. నీ దశలు దిశలు అడ్డుకోప్పుడు. అక్కడ అది ఉందో చూసారా, అది ఏంది, అది ఆ షెడ్ కనబడుతుంది కదా మీకు, వెనక్కి తిరిగి చూడండి, షెడ్ కనబడుతుందా? ఫస్ట్ ఈ స్థలంలో మెరకంతా పోసిన తర్వాత అది కట్టాం. చాలామంది మా ఊరి వాసులు ఇటుగా వస్తూ మా నాన్నగారి దగ్గర, మా అన్నయ్య దగ్గర, మా మామగారి దగ్గర ఏమని చెప్పేవారంటే, ఏమండి బాబు ఏంటి అసలు ఆయన పద్ధతి నాకు అర్థం కావట్లేదు, ఈశాన్యం మూల ఎవడైనా బరువు పెడతాడా, అసలు ఈశాన్యం మూల ఎవడైనా అది కడతాడా, అది కట్టాడు కాబట్టి అసలు ఇంకేం కట్టలేడండి, ఇల్లు మొత్తం ఆగిపోద్ది వీళ్ళది, అసలు అది ఉండకూడదండి అక్కడ, ఎంత వీలైతే అంత తొందరగా తీసేసుకుంటే మంచిది అనేసరికి మన పిల్లల్లో 4-5 జబ్బు పాకింది. మరి అంతే, 4 సార్లు ఒకే విషయాన్ని 40 మంది చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా మనం దానికి ఏమైపోతాం, కనెక్ట్ అయిపోతాం. ఇప్పుడు మీడియాలో జరిగేదంతా అదే. ఇప్పుడు నా ఫోటో మీడియాలో రోజు TV9లో వచ్చి ఇటు దొంగ బోధకుడు, ఇటు మోసం చేస్తున్నాడు జనాలను ఒక 30 సార్లు వేసారనుకోండి వీడియో, చాలామంది ఏమనుకుంటారు, ముందు 2 రోజులు కాదు అంటారు, ఆడక్కడ నుంచి గట్టిగా అవును 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 అంటుంటాడు. ఇంకో 10 రోజులు పోయిన తర్వాత మీరు కూడా ఏమంటారు, సర్లే అవును 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 అంటారు. సో అదే అయిపోయింది ఈరోజు మొత్తం మీడియాలో జరిగేదంతా అదే. మసిపూసి మారేడికాయ చేసేసి ఎవరో ఒకరిని చెడ్డగా చిత్రీకరించడానికి 4 పోస్టులు 4 వీడియోలు పెట్టేసరికి అది నిజమా కాదా, రైటా రాంగా, మనం చూసామా చూడలేదా, ఇంకేం ఉండదు. దాని మీద స్టాంప్ వేసి మరీ తోసేస్తారు, అంతే, స్టాంప్ వేసి మరి. అలాగా మన పిల్లల్లో కూడా కొంతమందికి ఏమొచ్చిందంటే, ఎందుకులే తమ్ముడు అది తీసేద్దాం,
అది ఎందుకు అక్కడ అనవసరం, అందరూ వద్దంటున్నారు కదా. ఒక పక్క మొన్న మీ మామగారు కూడా వచ్చి బాధపడ్డారు తీసేయమని. ఒక పక్క మీ అన్నయ్య గారు కూడా చెప్తున్నారు, ఒక పక్క మీ నాన్నగారు ఎవరో అన్నారట, మీ చుట్టాలు కూడా కొంతమంది వచ్చారు కదా, వచ్చారు. ఏంటి ఇప్పుడు అది తీసేస్తే కానీ ఇక్కడ ఏ పని అవ్వదట. మరి అయ్యిందా లేదా? అయ్యిందా? అది అలాగే ఉందా? అలాగే ఉంది. ఎంతమంది చెప్పినా నేను ఒప్పుకోలేదు, అది అలాగే ఉంటుంది. కాదు, కొంచెం ముందుకు పెంచుదాం, అది ఉంటే అడ్డం వచ్చేస్తుంది, ముందు స్తంభం వేసేద్దాం అన్నప్పుడు కూడా అసలు ఏ స్తంభం వద్దు, అది అలాగే ఉంచుదాం, ఇది ఇలాగే కడదాం, ఎందుకు అవ్వదో చూద్దాం. ఇప్పుడు ఆ ఈశాన్యానికి అంత పొగరు ఉంటే నాకెంత పొగరు ఉండాలి? ఆ ఈశాన్యానికి అంత శక్తి ఉంటే దేవుని కుమారుని నాకెంత శక్తి ఉండాలి? ఆయన కోసం నిస్వార్థంగా పనిచేస్తున్నాను ఎప్పటి నుంచో, ఆయన మీద ఆధారపడి బతుకుతున్నాను ఎప్పటి నుంచో, ఆయన గ్రంథాన్ని ధ్యానిస్తూ అందులో ఉన్న విషయాలు ప్రపంచానికి తెలియజేసి కొన్ని వందల మందికి బాప్తిస్మం ఇచ్చాను. సో ఇంత కష్టపడుతున్న నాకెంత ఉండాలి? మరి దానికి ఎంత ఉంటే దానికి పవర్ ఎక్కువ ఉందో నాకు పవర్ ఎక్కువ ఉందో చూద్దాం. సరే ఇలాగే కానిద్దాం అనుకున్నాం, ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. రేపు పొద్దున ఏమైనా జరిగినా దాని ప్రభావం నేనైతే అనుకోను, నేను అస్సలు అనుకోను. ఇలాంటివి చాలా ఉన్నాయి. నాకైతే వాస్తు ఇబ్బందులు ఒకటి కాదు, రెండు కాదు, ఇంచుమించు 2-3 ఉన్నాయి నాకు. మా ఇంటి దగ్గర కూడా వాస్తు ఇబ్బందే, మా చెల్లెమ్మ ఇంటి దగ్గర కూడా ఆ బిల్డింగ్ కట్టాం, అక్కడ కూడా వాస్తు ఇబ్బందే. ఇంకెక్కడ చూసినా వీధి పోట్లని అవని ఇవని చాలా తగులుతున్నాయి మాకు. గత 16 ఏళ్ల కిందటో 17 ఏళ్ల కిందటో ఒక సిద్ధాంతి గారు వచ్చారు, మా అన్నయ్యకి బాగా క్లోజ్ ఫ్రెండ్. వచ్చి అక్కడ మా ఉన్న పాతిల్లు చూసి, మా అమ్మ నాన్న అక్కడ ఉండేవారు, అయ్య బాబోయ్ ఇంట్లో క్యాన్సర్ లాంటిదే బాబు ఇల్లు, అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయండి, ఎవరికైనా అమ్మేయండి, ఇందులో ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారని 17 ఏళ్ళు 18 ఏళ్ళు అవుతుందండి, 16 పైనే చెప్పాడు మహానుభావుడు. చెప్తే ఇంతకు ఇల్లు ఎవరి పేరు మీద ఉందంటే మా అమ్మ పేరు మీద ఉంది. సరే ఏం చేయమంటావు అంటే, అబ్బాయి లేదండి అర్జెంటుగా మీరు ఖాళీ చేసేయడం, లేకపోతే ఎవడొకటి పేరు మీద పెట్టేయడం, అంటే ఆయన తగలేసేయమని, అంటే వాళ్ళ లెక్కల్లో పెట్టేయడం చెయ్యండి, అంతేగాని ఇది మాత్రం ఉండకూడదు, లేదంటే అర్జెంటుగా కూల్చేసి అలా ఖాళీ స్థలం అయినా వదిలేయండి తప్ప, మీకు ఏం తక్కువ, ఇల్లు లేదా ఏంది మీకు, ఎక్కడ ఎందుకు ఉండాలి అని చెప్పేసి మొత్తం మీద ఒక చిన్న అగ్గిపుల్ల వేసి వెళ్ళిపోయాడు. మా ఇంట్లో వాళ్ళు 2 రోజులు డిస్కషన్ చేసుకున్నారు, అప్పటికి ఇంకా సత్యం అది తెలీదు. సో అప్పుడే మొండోళ్ళగా ఏం కాదు గాడిద గుడ్డు అలాగే చెప్తాడు సోదంతా, చూద్దాం అసలు ఏం జరుగుతుందో, ముందు నీకు క్యాన్సర్ వస్తుందో లేదో చూస్తాను, సో నీకేమైనా అవుతుందేమో చూద్దాం ముందు అని చెప్పేసి అలాగే ఉన్నాం. ఇన్నేళ్ళు అయిపోతుంది, ఇప్పటివరకు ఎవరికి క్యాన్సర్లు రాలేదు, ఇప్పుడు వచ్చినా దానివల్ల నేనైతే అనుకో, మనం తినే తిండి వల్ల రావాలి, లేకపోతే మన చుట్టూ ఉన్న కాలుష్యం వల్ల రావాలి, అంతే తప్ప దాని వల్ల నేను అసలు నమ్మను, ఒప్పుకోను. సో మనం నమ్మితే అంతా మనలోకి ఎక్కించేస్తారు. అందుకే దిశలు దశలు చూడాల్సింది, మన బ్రతుకు ఎలా ఉంది, మనం సంతృప్తిగా ఉన్నామా లేదా, మనం నిజాయితీగా పనిచేస్తున్నామా లేదా, మనం కలిగిన దాంతో మనం తృప్తి పొంది బతుకుతున్నామా లేదా, దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతున్నావా లేదా. ఆయన కృపలో వర్ధిల్లడం నేర్చుకో, నువ్వు ఊహించని స్థానానికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు, అందులో ఎలాంటి డౌటు లేదు, ఎలాంటి డౌటు లేదు. నిన్ను 1000 మంది వచ్చి తొక్కేద్దాం అనుకున్నా ఒక్క అడుగు కూడా నీ మీద పడనివ్వడు, ఇది వాస్తవం. 1000 మంది కాదు 10,000 మంది వచ్చి తొక్కేద్దాం అనుకున్నా కానీ ఒక్క అడుగు కూడా, ఒక్క మనిషిని కూడా నీ వైపు చూడనివ్వడు. దేవుని సన్నిధిలో అలా నిలబడిపోతే చాలు, ఆయన నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి అక్కడికి తీసుకెళ్ళగలుగుతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ లార్డ్. దేవుని యొక్క ప్రేమ లాంటిది, దేవుని యొక్క కృప లాంటిది, దేవుని యొక్క దయ లాంటిది. అది నమ్మితే చాలు, అది నమ్మాలి మనం. నేను ప్రభువా, నేను నీతోనే ఉన్నాను ప్రభువా, నీ వెంటే ఉన్నాను, నీ పక్షాన బ్రతుకుతున్నాను, నీ కొరకు బ్రతుకుతున్నాను, నీ ఇష్టాన్ని నెరవేరుస్తున్నాను, నీ చిత్తం ప్రభువా, నీకు ఎలా కావాలంటే అలా నన్ను నడిపించుకో అని ఎవరైతే ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట దీన మనస్సు కలిగి ఆయన పాదాల చెంత ఉంటారో, తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి ఉండండి అని చెప్పాడు. దావీదు అలా ఉన్నాడు కనుకనే ఏ గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టేశాడు, సింహాసనాల మీద కూర్చోబెడితే అక్కడితో ఆపాడా. ఆయన ప్రేమ ఇంకా ఎక్కువైపోయింది, యేసుక్రీస్తుని కూడా నీ గర్భవాసం నుండి పుట్టిస్తా అన్నాడు. యేసుక్రీస్తుకు కూడా నువ్వే ఒక రకంగా తండ్రిగా నిన్ను పిలిచేలా చేస్తా. ఎవరు కుమారుడయ్యా అంటే ఏమని పిలిచారు? దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు వేశాడు. ఎవరు కుమారుడు? దావీదు కుమారుడా, ఎంత గొప్ప ఘనత, నా కుమారుణ్ణి నీ కుమారుణ్ణి చేసేస్తా అంటే ఆయన విశ్వాసంతో ఆయన అంతగా సంతోషపెట్టాడు. ఆ విశ్వాసంతో అంత గొప్పగా బ్రతకడం నేర్చుకున్నాడు.
ఈవెన్ నువ్వైనా సరే ఆయన హెచ్చించాలనుకుంటే పెద్ద పనేం కాదండి. నిన్న కాకినాడ దుమ్ములపేటలో ఒక గృహప్రవేశం ఆహ్వానానికి పిలిస్తే వెళ్ళాను. అక్కడ చేపలు అమ్ముకుంటుందట ఆవిడ. వాళ్ళ అబ్బాయి మన బోధలు బాగా ఇష్టపడతాడట. ఎప్పటి నుంచో అన్నయ్య రావాలి, అన్నయ్య వస్తే తప్ప కుదరదని చెప్పి కూర్చున్నాడట. సరే తమ్ముళ్ళు అక్కడ పాస్టర్ గారు అందరూ ఫోన్ చేసి, సరే మీరు రావాలి, అబ్బాయి ఇలా అంటున్నాడు, కొన్ని డేట్లు అడిగితే నాకు ఆ డేట్లు ఖాళీ లేవని చెప్పాను, వేరే డేట్లో నాకు ఖాళీ ఉంది, ఆ టైంలో వస్తానని చెప్తే నిన్న పెట్టుకున్నారు వాళ్ళు. సరే నేను వెళ్ళేసరికి అక్కడ అందరూ చెప్పేది ఒకటే, ఇక్కడ చిన్న 5 అడుగులు పూరు గుడిసెలో ఉండేవారట వాళ్ళు. 5 అడుగులు, తల్లి కొడుకు 5 అడుగులు పూరు గుడిసెలో ఉంటే, ఆ 5 అడుగుల పూరు గుడిసెలో నుంచి ఈరోజు అసలు మాకు కూడా లేదు బిల్డింగ్, అలా కట్టుకున్నారు వాళ్ళు. బాగుంది ఇల్లు. సో లోపలికి వెళ్ళిన తర్వాత, చెన్నైలో అయినా అందంగా కట్టుకున్నారా తమ్ముడు, చాలా బాగుంది అని చెప్పా. మొత్తం ఆల్మోస్ట్ అన్ని పనులు పూర్తి చేసుకున్నాడు చక్కగా, ఇంకా పెళ్లి కాలేదట, చక్కగా పూర్తి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ తను హాయిగా ఇంట్లో ఉండడానికి. వాళ్ళు చెప్తున్నారు, మేము చాలా కష్టపడ్డామండి చిన్నప్పటి నుంచి, ఆ బురదలో ఉండేవాళ్ళం, అక్కడే కష్టపడేవాళ్ళం. సో మేము అలా కష్టపడుతూ పైకి వచ్చాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం ఆశ్చర్యచకితులు అవుతున్నారు. అయితే నేను చెప్పిన టాపిక్ వేరు. నివాసాలు 3 ఉంటాయి, ఒకటేమో ఇది, రెండోదేమో ఇది, మూడోదేమో అది, దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. అయినా కూడా దేవుడు మీకు ఇవ్వాలనుకున్న సమయంలో అది ఏదైనా ఇవ్వగలడు, దాని గురించి పెద్ద పట్టించుకోకండి, దాని గురించి పెద్ద ఆలోచించకండి, దాని గురించి పెద్ద వర్రీ అవ్వకండి. అక్కడ పాయింట్ కూడా చెప్పాను, లాజరు గారు కురుపులతోనే చచ్చిపోయాడు, అంత మాత్రాన పరదేశికి వెళ్లకుండా ఎవరు ఆపలేకపోయారు. ధనవంతుడు సమృద్ధిగా ఆనపకాయలా ఉండి చచ్చిపోయాడు, మరి వేదనకరమైన స్థలానికి వెళ్ళాడు. కాబట్టి ఏదో ఇవ్వలేదని కూడా ఏడవద్దు. ఆయన తగిన కాలమందు ఏం చెయ్యాలంటే చేస్తాడు. దానికి దశలు కాదు. నీ నిజాయితీ ముఖ్యం, నీ యథార్థత ముఖ్యం, నీ విశ్వాసం ముఖ్యం, నీ పరుగు ముఖ్యం, నీ నమ్మకత్వం ముఖ్యం, ఆయన పని కొరకు నువ్వు చేసుకున్న సమర్పణ ముఖ్యం. ఎవరైతే సమర్పణ హృదయంతో ఆయన పనిలో కొనసాగుతారో వాళ్ళను తప్పక దేవుడు తగిన కాలమందు హెచ్చించుకుంటాడు. ఎందుకంటే నా దగ్గర పని చేస్తేనే ఎవడైనా అరే పోన్లే ఎంతో కొంత ఇచ్చి పంపిద్దామన్న భావజాలం కలుగుతుంది. నీ దగ్గర పని చేస్తేనే పోనీలే మన పిల్లాడే కదా అని అనిపిస్తుందా, అనిపించదా? నమ్మకంగా పనిచేసాడు అనుకోండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఆదుకోమా? నమ్మకంగా ఉన్నాడండి ఎన్నాళ్ళు మన దగ్గర, ఏదోటి చేద్దామని అనిపిస్తుంది. ఏ మనిషికైనా ఆ లక్షణం ఉంటుంది, నమ్మకంగా మన దగ్గర ఉన్నాడు అనేసరికి సరేలే ఏదోటి చేద్దాంలే అని అనిపిస్తుంది. మరి అదేవిధంగా దేవుడు ఏమనుకోవాలి? ఆయన అనుకోడా మనకంటే చిన్నోడా, ఆయన మనకంటే గొప్పోడా? మనకంటే చాలా గొప్పోడు కదా. అరే నమ్మకంగా ఉన్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని హెచ్చిస్తాను. సో నమ్మకంగా ఉన్న ఏ ఒక్కరిని ప్రభువు విడిచిపెట్టినట్టుగా బైబిల్ చరిత్రలో ఎక్కడ ఒక్క వచనం కూడా మనం చూడలేం. నమ్మకంగా ఉన్న వాళ్ళ పట్ల దేవుడు అంత ప్రేమను వ్యక్తపరిచాడు, అంత ప్రేమను చూపించాడు ఆయన నమ్మకస్తుల ఎడల. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు దావీదు గారి దశ తిరిగిందా తిరగలేదా? మరి ఏ వాస్తు ప్రకారంగా తిరిగింది? ఏ వాస్తు ప్రకారంగా తిరిగింది? విశ్వాసాన్ని బట్టి తిరిగింది. అప్పుడప్పుడు నాకు మనోళ్ళు చేసే పిచ్చ పనులకు కూడా కోపం వస్తుంటుంది. ఏమంటాం, కొంతమందిని చూస్తే అన్ని పిచ్చ పనులన్నీ చేస్తుంటారు. ఈ రోజు మంచిది కాదంటారు, రేపు మంచిది అంటారు, ఈ స్థలం మంచిది కాదంటారు, ఈ గోడ ఇలా కట్టకూడదంటారు, ఆ కిటికీ అక్కడ ఉండకూడదంటారు. ఇవన్నీ చూస్తుంటే అప్పుడప్పుడు ఏంటి వీళ్ళు పిచ్చి పనులు, వీళ్ళకి అసలు విలువ తెలుసా అనిపిస్తుంది. ఎవడైనా సమయం చెడ్డదన్నాడంటే నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది. ఈ సమయం చెడ్డదే, ఈ రోజు చెడ్డదే అన్నాడంటే నాకు పిచ్చ కోపం వచ్చేస్తుంది. అప్పుడు నేను అంటాను, ఊపిరి తీసుకోవడం మాని దరిద్రం వదిలిపోద్ది అంటాను. చెడ్డ రోజు కదా ఊపిరి తీసుకోకు, చెడ్డ సమయం కదా ముక్కు మూసుకుని నీటిలో మునిగిపో. దేవుణ్ణి అవమానించడమే అది. ఏ సమయం చెడ్డది? ఇప్పుడు ప్రతి దానికి ముహూర్తాలు చూస్తావు కదా. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చూడు ముహూర్తం, నీ దమ్ము ఏంటో చూస్తాను చూడు. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చూడు ముహూర్తం. ఈరోజు గట్టిగా కొట్టుకుంటుంది లోపల, తెలిసిపోయింది నీకు హార్ట్ అటాక్ వస్తుందని, నొప్పి మొదలైపోయింది. అప్పుడు అర్జెంటుగా పంచాంగం తెరిచి ఏ సమయానికి హాస్పిటల్కి వెళ్తే బ్రతుకుతామో, ఏది రాహుగడియో ఏది కేతుగడియో చూడు. చూసి ఏది శుభగడియా ఏది అశుభగడియా చూసి అప్పుడు వెళ్ళు హాస్పిటల్కి. గంటకు మించి టైం ఇవ్వదు. హార్ట్ అటాక్ వచ్చిందంటే అప్రాక్సిమేట్లీ 1 అవర్ ఇస్తుంది. ఈ 1 అవర్లో పరుగున ఎక్కడ పోవాలి? నువ్వు హాస్పిటల్కి పోవాలి.
సార్బిట్రేట్ ఏదో ట్యాబ్లెట్స్ ఉంటాయి, 4 కింద పెట్టేసుకుని తొందరగా ₹1.5 2 అది. ఈ హార్ట్ ప్రాబ్లం అనే అనుమానం ఉన్న వాళ్ళందరినీ ఇంట్లో పెట్టుకోమంటారు డాక్టర్లు. సార్బిట్రేట్ అని అనుకుంటున్నాను దాని పేరు. సో అది ఇంట్లో, అది లోపల 2 ట్యాబ్లెట్లు పెట్టేసుకుని 4 కింద ఒకటి పెట్టుకుంటారు. మా మామగారికి స్ట్రోక్ వచ్చినప్పుడు అయితే నేను క్యాన్సర్ వెళ్ళకి ఇంకోటి పెట్టేశాను, ఏదోటి అవుద్దులే అని. అనపర్తిలో ఒకటి పెట్టేశాను. సరిగ్గా ఆ రోజు లైవ్లో ఉన్నాం, లైవ్ మాట్లాడుతున్నాను. ఈలోగా మా ఆవిడ ఏడుస్తూ వచ్చేసింది. ఎప్పుడు ఆ ముఖం అలా చూడలే. లైవ్ మధ్యలో ఉండి ఇలా పక్క చూసేసరికి ఇలా కళ్ళనీళ్ళు గారిపోతున్నాయి. హడావుడిగా ఉంది, ఏంటో అర్థం కాలేదు. సంథింగ్ ఏదో జరిగిందని సెన్స్ పనిచేసి లైవ్లో అప్పటికప్పుడు లైవ్ ఆపేసి, ఇంట్లో నుంచి లైవ్ ఇస్తున్న టైం అనమాట యూట్యూబ్లో. సంథింగ్ పరిశుద్ధాత్మను గురించి ఏదో తెలియజేస్తున్నాను అప్పట్లో. అప్పుడు వెంటనే లైవ్ ఆపేసి బయటికి ఇలా వచ్చేసి ఏం జరిగింది అనేసరికి ఇలా అని చెప్పేసి ఏడవడం మొదలెట్టింది. నువ్వేం కంగారు పడక, ఫోన్ వచ్చింది, ఫోన్ చేసి కారు తెప్పించారంటే కారు వచ్చింది, రెడీగా ఉంది, మీరు వెళ్ళడమే. సరే వెళ్ళి ఇంకా అక్కడి నుంచి వరుసగా ఫోన్లు చేసుకుంటూ రాజమండ్రి వరకు తీసుకెళ్ళాం. దేవుడి దయ వల్ల ఆయన ప్రాణాలు నిలబడ్డాయి. అప్పుడు అనపర్తిలో జేమ్స్కి ఫోన్ చేసి, అరే నాయన ఇలా ట్యాబ్లెట్లు 2 ఉంటాయి, నేను వచ్చేసరికి వంతెన మీద ఉండాలి నువ్వు. లక్కీగా ఆడు తగిలాడు. ఆడప్పుడో రామచంద్రపురంలో అత్తోరింటికాడ ఉన్నాను అన్నయ్య అంటుంటాడు అప్పుడప్పుడు. ఒక అత్తోరింటి దగ్గర ఉన్నాడు అనుకోండి, ఆ ట్యాబ్లెట్లు మళ్ళీ ఎవడికో ఫోన్ చేయాలి. సో మొత్తం మీద తెచ్చాడు, నోట్లో పెట్టేసాం. క్యాషవర్ వెళ్ళిన తర్వాత గేటు దగ్గర మళ్ళీ ఇంకోటి పెట్టేశాను. పెట్టేసుకోవయ్యా ఏదోటి అవుద్ది, దగ్గుతూ ఉండు, అలాగా దగ్గుతూ ఉండు, ఇబ్బంది లేదు, నువ్వు దగ్గుతూ ఉండు అంటే బలంగా దగ్గుతూ ఉండేవాడు ఆయన. మొత్తం మీద తీసుకెళ్ళాం, సక్సెస్ అయింది, అంత జరిగింది. దేవుడి దేవాల ప్రాణాలతో బయటపడ్డారు. సో మరి ఆ టైంలో మామయ్య గారు, ముహూర్తం ఇంకా రాలేదు మామయ్య గారు, ఒక అర్ధగంట తర్వాత కానీ కారు కదపలేం మామయ్య గారు అన్నాను అనుకో, నేను ఏమవుతుంది చెప్పండి. జరగరాని ఘోరాలు జరిగిపోతాయి. అప్పుడు ఎవడైనా ముహూర్తం చూస్తాడా? చూడు. దేవుణ్ణి అవమానించడానికి కాకపోతే ఎందుకు ఈ పనికిమాలిన ఆలోచనలో ఈ రోజు మంచిది కాదు, ఆ రోజు చెడ్డది, ఈ క్షణం చెడ్డది, ఆ క్షణం చెడ్డది. ఆ జబ్బు మీలో కూడా ఉందంటే మీరు నిజమైన దేవుని పిల్లలు కాదు, రాసి పెట్టేసుకోండి. మీరు దేవుణ్ణి అవమానించడానికి పుట్టిన దౌర్భాగ్యపు సంతానం మీరు. అలాంటి భావజాలం మీలో ఎవడిలో ఉన్నా సరే, నేను విశ్వాసినని చెప్పుకుంటున్నవాడు ఎవడిలో ఆ భావజాలం ఉన్నా సరే, దేవుణ్ణి అవమానిస్తున్నావు అంతే. ఆయన ఇచ్చిన ప్రతి కాలం మంచిదే. ఏ కాలాన్ని నువ్వు చెడ్డ చేయడానికి సరిపోవు, మనం సరిపోం. ప్రతి క్షణం మంచిదే, ప్రతి క్షణం విలువైనదే. మనం బ్రతుకున్న ప్రతి క్షణం గొప్పదే. అది నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా ఆయన ఇచ్చిన ప్రతి క్షణం గొప్పదే. అది నమ్మి ముందుకెళ్ళు, అంతే తప్ప మూఢనమ్మకాల్లోకి వెళ్ళకూడదు. సో ఆ గొప్ప స్థితిలో ఆయన నిలబెట్టాలనుకున్నప్పుడు చిటికల మీద నిలబెట్టేస్తాడు అంతే. సమయం కూడా పెద్ద అవసరం లేదు ఆయనకి. ఒక మనిషిని దిగువ స్థితిలో నుండి పై స్థితికి తీసుకెళ్లాలన్నా ఆయన చేతిలోనే ఉంది, పై స్థాయిలో నుంచి దిగువ స్థాయిలోకి తీసుకెళ్లాలన్నా ఆయన చేతిలోనే ఉంది. ఆయనకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏది లేదు. నమ్మి విశ్వాసం ఉంచిన ప్రతివాడు తన బ్రతుకులో ఇలాంటి కార్యాలు చూస్తాడు. దావీదు జీవితంలో అదే జరిగింది. హెచ్చైన స్థితిలోనికి దావీదును దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు వాగ్దానాలు చేయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం అనేది నియమించబడిపోయింది, నిర్ణయించబడిపోయింది. ఇప్పుడు కీర్తనల గ్రంథం 145వ కీర్తన 13వ వచనం కూడా చూద్దాం. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 13వ వచనం. 12వ వచనం నుంచి చూద్దాం. నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఎప్పటి వరకు? తరతరములు నిలుచును. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేర్చబడిన తర్వాత నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని, చూసారా అబ్జర్వ్ చేశారా? సొలొమోను వల్ల కాదు, నీ కుమారుల వల్ల కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరిచెదను, అతడు నాకు ఒక మందిరమును కట్టించును. వావ్, ఇక్కడ మాట్లాడుతున్నది సొలొమోను గురించి కాదు, యేసుక్రీస్తు కట్టించిన మందిరం, నా శరీరం అనే దేవాలయం. దీన్ని పడగొట్టండి, 3 దినాల్లో మరలా తిరిగి లేపుతాను. అతడు నా కొరకు ఒక మందిరమును కట్టించును, అతని సింహాసనమును నేను నిత్యస్థాపన చేసేదను,
నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతన్ని స్థిరపరిచెదను. ఎప్పుడు? నిత్యము. అంటే ఇంకా ఆల్ టైం ఆయనే హీరో, ఆయనే కింగ్, ఎవ్రీ టైం. అతని సింహాసనమును ఎన్నటికి స్థిరముగా నుండునని అతనికి తెలియజేయము. యేసుక్రీస్తు ప్రభువారి రాజ్యాన్ని గురించినటువంటి మాటలు ఇక్కడ చెప్పబడుతున్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. సో ఇలా యేసుక్రీస్తు ప్రభువారి రాజ్య స్థాపన 2000 సంవత్సరాల క్రిందట ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత చేశారు. రాజ్యస్థాపన చేశారు. ఆయన రాజ్యస్థాపన చేశారా చేయలేదా అనే దాంట్లో కూడా ఇంకా చాలామందికి డౌట్లు ఉన్నాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో ఏం రాయబడింది ఒకసారి చూద్దామా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు, బాగా చదవండి. ఆ రాజుల కాలములలో అంటే 4 రాజులను సూచిస్తుంది. 4గో రాజులు ఎవరు? రోమీయులు. మొదటి రాజులు ఎవరంటే బబులోనీయులు. 2వ రాజులు మాదీయ పారసీకులు. 3వ రాజులు గ్రీకులు. 4గో రాజులు రోమీయులు. ఈ రోమీయుల కాలంలో అంటే రోమా ప్రభుత్వ పరిపాలనా కాలంలో ఇది జరగబోతుంది దానియేలు అని ముందుగానే దేవుడు చేసినటువంటి హెచ్చరిక. ఈ రోమీయుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి అన్నటికీ నాశనము కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. 2వ లైన్లో రాజ్యము స్థాపించును అని ఉందా? స్థాపించును అని ఉందా లేదా? ఉంది. అంటే స్థాపిస్తాడు. ఎవరు స్థాపిస్తారు ఈ రాజ్యాన్ని? యేసుక్రీస్తు ప్రభువారు స్థాపిస్తారు. యేసు ప్రభువారు చెప్తున్నారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం నీలాంటి రాజ్యం కాదు. పిలాతు, నీ రాజ్యం వేరు, నా రాజ్యం వేరు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అది పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అంటే ఎవరు పొందుతారో వాళ్ళకే చెందుతుంది. అందుకే యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి రాగానే ఏమి నేర్పించారు శిష్యులకి? నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించడం కూడా నేర్పించారు. ఎందుకంటే ఆయన రాజ్యస్థాపన చేయటానికే భూమి మీదకి వచ్చారు. నీవన్నట్టు నేను రాజునే అన్నారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అన్నారు. ఇప్పుడు మనం రాజ్యంలో ఉన్నామా లేదా? చెప్పండి. రాజ్యం ఇంకా రావాలా? మనం రాజ్యంలోనే ఉన్నామా? మరి రాజ్యం రావాలంటే వాళ్ళని ఏమనుకోవాలి? అపరిపూర్ణతలో ఉన్నారు, ఇంకా పరిపూర్ణతలోకి వెళ్ళాల. కొంతమంది ఒక లాజికల్గా బైబిల్ జ్ఞానాన్ని అపరిపూర్ణతతో ఆలోచిస్తూ లాజికల్గా కొన్ని బ్రెయిన్లెస్ ఎగ్జాంపుల్స్కి, కొన్ని బ్రెయిన్లెస్ ఆన్సర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. కంప్లీట్లీ బ్రెయిన్లెస్ అవి. ఎందుకు బ్రెయిన్లెస్ అంటే, ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కొంతమంది యొక్క వాదన ఏ విధంగా ఉంటుందంటే, చాలా సంవత్సరాలుగా అలాంటి భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నీ రాజ్యం ఇంకా రావాలనే మనం ప్రభువుని అడగాలి. ఎందుకంటే భారతదేశంలో దాదాపు 110 కోట్లు 120 కోట్ల మంది వరకు ఉంటారు. ప్రపంచంలో 850 కోట్ల మంది ఉంటారు. అందులో ప్రభు సన్నిధిలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది? మహా అయితే 200 కోట్లు 250 కోట్లు 300 కోట్ల వరకు ఉంటారు. వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండరు. సో కొంతమంది వచ్చారు కాబట్టి, మిగిలిన వాళ్ళు ఇంకా రాలేదు కదా. సో మరి మిగిలిన వాళ్ళు రాలేదు కాబట్టి మనం ఏమని ప్రార్థన చేయాలి? రాజ్యం రావాలని ప్రార్థన చేయాలా? అది వినగానే మనం ఇలాంటి బుర్ర తక్కువ లాజిక్లెస్ ఆన్సర్స్కి కనెక్ట్ అయిపోతుంటారు కొంతమంది. అపరిపూర్ణత. రాజ్యంలోకి రావాలని చేయి ప్రార్థన చేస్తే, రాజ్యం రావాలని చేయడం ఏంటి? రాజ్యం రావాలని కాదు, ఏమని చేయాలి? రాజ్యంలోకి రావాలి. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కరోనాకి వ్యాక్సిన్ వచ్చిందా లేదా? వచ్చిందా? కరోనా రాని వాళ్ళు ఇంకా ఉన్నారా లేదా? ఉన్నారు. కరోనా రాని వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి, మా నాన్నగారే ఉన్నారు, ఆయనకి ఇంకా ఇప్పటికి కరోనా సోకలేదు. అది ఒక ఐరన్ బాడీ అది. సో కరోనా రాని వాళ్ళే ఇంకా ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలి? ప్రభువా వ్యాక్సిన్ రావాలి, ప్రభువా వ్యాక్సిన్ వచ్చిన కాక ప్రభువా అనాలా? అతనికి రాలేదు కాబట్టి వ్యాక్సిన్ వచ్చింది కాక అంటే ఏంటి? వచ్చేసింది ఆల్రెడీ. వచ్చినోడు వేసుకుంటాడు, రానోడు వేసుకోడు. విచిత్రం ఏంటంటే మా నాన్నగారు ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ కూడా వేయించుకోలేదు. ఆయన వ్యాక్సిన్ వేయించుకోలేదు, ఆయనకి ఇప్పటివరకు కరోనా కూడా రాలేదు. అక్కడక్కడ ప్రపంచంలో వింతలు ఉంటుంటాయి. అలాంటి వింతల్లో ఆయన శరీరం ఒక వింత.
ఇంట్లో వాళ్ళందరికీ వచ్చింది. అందరి మధ్యలో తిరిగారు వితౌట్ మాస్క్, అందరితో ఉన్నారు వితౌట్ మాస్క్. అసలు శానిటైజర్ అంటే ఏంటో కూడా అతనికి తెలీదు. నిజం. ఆ సబ్బులతో చేతులు కడగడాలు, బయటికి వెళ్ళి వచ్చి చేతులు కడగడాలు అలాంటివి ఏ ఉండవు. అంతా ఇంకంతా ఏదో ఏదో అలా ఉంటారు. ఆయన అంత పట్టించుకునే టైపు కదా, పోనీ చూద్దాం వస్తే చూద్దాం అనే టైపు. సరే, మొత్తం మీద ఇన్ని జరిగి మా అమ్మ కరోనాతో పక్క బెడ్ మీద ఉంటే ఈయన పక్కనే కూర్చునే మంచినీళ్ళు అవుతావా, టీ తెప్పించమంటావా అనే టైపు. అదంతా జరిగింది. కానీ ఆవిడ తుమ్మినా, ఆవిడ దగ్గినా, ఈయన పక్కనే ఉన్నా వితౌట్ మాస్క్, ఏమీ లేదు. అదే ఇంట్లో అదే వస్తువులు వాడుతూ అదే గదిలో ఉంటూ, విచిత్రం కాకపోతే ఇప్పటి వరకు కరోనా బారిన పడలేదు. ఇప్పటి వరకు వ్యాక్సిన్లు అవి వేయించుకోలేదు. ఏదో ఒక వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఎప్పుడో ఒకటి వేసినట్టున్నారు. అది కూడా పెద్ద లెక్క చేయలేదు ఆయన. నాకు అవసరం లేదంటేనే మొత్తం మీద ఏదో వేసారు. అది ఒకటే, మళ్ళీ ఏం పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన. వ్యాక్సిన్ వచ్చిన కాకంటామా? రాజ్యం వచ్చేసింది. రాజ్యంలోకి రావాల్సిన వాళ్ళు వస్తారు, వాళ్ళు రావాలంతే. నువ్వు ఇంకా రాజ్యం రావాలనుకో. రాజ్యం వచ్చింది. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం అందరూ చూడండి, 13వ వచనం. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపించి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. చేస్తాడు నో మరి చేసెను. ఏ టెన్స్ ఇది? పాస్ట్ టెన్స్ ఇది. ఆల్రెడీ కంప్లీటెడ్. చేసేసాడు. చేస్తాడు కాదు, చేసేసాడు. ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. అంటే ఇప్పుడు మనం అందరం ఎవరి రాజ్యంలో నివాసులం? క్రీస్తు రాజ్యంలో నివాసులం. క్రీస్తు రాజ్యం స్థాపించబడింది. ఆ రాజ్యమే సంఘం. ఆ సంఘంలోనికి మనం అందరం వచ్చాం. ఈ సంఘాన్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నాడంటే పరలోకానికి. 15:24 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. 15వ అధ్యాయం 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యాన్ని ఏం చేస్తాడట? అప్పగిస్తాడట. అప్పుడు అంతం వస్తుందట. అంతం ఎప్పుడు వస్తుంది? రాజ్యాన్ని అప్పగించాక. అంటే రాజ్యం ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు దగ్గర ఉంది. అంటే సంఘమునకు శిరస్సు క్రీస్తు. అంటే రాజ్యం స్థాపించాడు ఆయన. వచ్చిందే స్థాపించడానికి. దానియేలు ప్రవచనం ఎలా నెరవేరుతుంది మరి స్థాపించకపోతే? కాబట్టి ఇంక మనం రావాలి అని ఎదురు చూడడం కాదు, రావాలని ఎదురు చూసే గుంపులో ఉండకూడదు. వచ్చిన దాంట్లో మనం కష్టపడి పనిచేసి రాని వాళ్ళని ఇందులోనికి తీసుకుని రావాలి. వచ్చిన రాజ్యంలోనికి ఎవరైతే మారు మనసు పొంది క్రీస్తుని అంగీకరించలేదో వాళ్ళని తీసుకుని రావాలి. ఇది మన పని తప్ప ప్రభువా రాజ్యమే కావాలి ప్రభువా అని అడగకూడదు. ఇంకా ఉన్న రాజ్యంలోనికి వాళ్ళని తీసుకుని రావడమే మన పని. ఉన్న రాజ్యంలోనికి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టడమే మన పని. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. అంటే భూమి మీద ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఈ సాక్ష్యం కాదా? భూమి మీద ఉన్న వాళ్ళు చెప్పే సాక్ష్యమేగా. మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. మనం అందరం ఈ మాట నిత్యం వల్లిస్తూనే ఉంటాం. చెప్పాలి, ఇది మన బాధ్యత. మనలను ప్రేమించి తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన యేసుక్రీస్తుకు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఆమెన్. ఆయన మనలను ఆయన భూమి మీద ఉన్న మనలను ఎలా చేశారట? తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసేసాడు ఆల్రెడీ. ఇప్పుడు నువ్వు రాజ్యం రావాలంటావేంటి? రాజ్యం రావడం కాదు, ఆల్రెడీ రాజ్యం వచ్చేసింది. మనం ఇప్పుడు ఆ రాజ్యంలోనే ఉన్నాం. ఇదే క్రీస్తు రాజ్యం, అనగా సంఘమే క్రీస్తు రాజ్యం. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు నీ పని ఏంటి? నా పని ఏంటంటే సంఘంలో మంచి పాత్ర పోషిస్తూ క్రొత్త వారు ఎవరైతే ఉన్నారో, మారు మనస్సు పొందని వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రక్షణకు వెలుపల ఉన్నారో వాళ్ళని దేవుని మాటలు ప్రకటించి, సత్య సువార్తను ప్రకటించి ఎక్కడికి తీసుకుని రావాలి? రాజ్యములోనికి నడిపించాలి.
వచ్చిన రాజ్యంలోనికి మనం వాళ్ళని ఏం చేయాలి? నడిపించాలి. స్థాపించబడిన రాజ్యంలోనికి మనం వాళ్ళని ఏం చేయాలి? నడిపించాలి. ఎలా ఉందంటే, నేను ఓటేయలేదు అనుకోండి ఒక పార్టీకి. ఉదాహరణకి నేను ఏదో ఒక పార్టీకి ఓటేయలేదు, ప్రస్తుతానికి ఆ పార్టీ లీడింగ్లో ఉంది అనుకోండి కాసేపు. ఏమండి, ఇప్పుడు నేను ఓటేయలేదు కాబట్టి ఆ పార్టీ గెలుచునుగాక అంటే ఏమైనా బాగుందా? ఎప్పటికైనా ఆ పార్టీ వచ్చునుగాక, ఆ పార్టీ స్థాపించబడునుగాక అని అంటే బాగుందా? అంటే ఓటేయలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ప్రస్తుతానికి మనల్ని పరిపాలిస్తున్నది ఎవరు? వైసీపీ గవర్నమెంట్. ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది ఏది మన ఆంధ్రాలో? ప్రతిపక్షం. నెంబర్ 1 టీడీపీ, ఇంకా జనసేన కూడా. సో టీడీపీ జనసేనలో ఎవరో కూడా వైసీపీకి ఏం చేయరు? ఓటేయరు. ఇప్పుడు వీళ్ళు ఓటేయలేదు కాబట్టి వైసీపీ రాలేనట్ట? చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వైసీపీ రావాలిగాక, స్థాపించబడాలిగాక అని అంటారు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు ఏమనంటారు? మా పార్టీ రావాలిగాక, మా పార్టీ స్థాపించబడాలిగాక, మాకు జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలిగాక అంటారా? అనరు. ఇప్పుడు టీడీపీలో ఓటేయకపోవచ్చు, జనసేన ఓటేయకపోవచ్చు, ఏదేమైనా వీళ్ళు వేసిన ఓట్లకి మొత్తం మీద కాలిక్యులేషన్ చేసి వాళ్ళ పార్టీ అయితే ఏం చేశారు? లీడింగ్లోకి వచ్చేసింది, ప్రభుత్వాన్ని స్థాపించేసింది. అలాగే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అందరికీ ప్రభు. ఇంకా స్థాపించబడాలంటే నువ్వు వాక్య విరోధివి, దైవ విరోధివి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ రోజు ఒక టాపిక్ 3 రోజులు మాట్లాడాను ఎక్కడో రాజుల దగ్గర. ఆ రోజు మాట్లాడుతూ నేనేం చెప్పానంటే, మనం నరేంద్ర మోదీకి ఓటు వేసి ఉండకపోవచ్చు, కానీ మన ప్రధానమంత్రి ఎవరు? నేను ఓటు వేసినా నేను వేయకపోయినా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎన్నుకున్నారు కాబట్టి మన ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోదీయే. ఇప్పుడు ఎవడో వచ్చి నేను ఓటు వేయలేదు కాబట్టి మోదీ నా ప్రధానమంత్రి కాదు అన్నాడు అనుకోండి, ఒప్పుకుంటావా? నువ్వు వేయకపోతే వేయలేదు, కానీ ఆయన అందరికీ ప్రధానమంత్రి. ఆయన అందరికీ ప్రధానమంత్రి. నియమించింది ఎవరు? ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగబద్ధంగా మన ప్రధానమంత్రి ఎవరు? మోదీయే. చట్టబద్ధంగా మన ప్రధానమంత్రి ఎవరు? మోదీయే. మరి నేను ఓటేయలేదు కదా అని ఎవడైనా వచ్చి అడిగాడు అనుకోండి, ఏ కాంగ్రెస్ పార్టీ వాడో వచ్చి అడిగాడు అనుకోండి, మనం ఏమంటాం? నువ్వు ఓటు వేయకపోయినా ఆయనే ప్రధాని. అలాగే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వు ఒప్పుకోకపోయినా నువ్వు నమ్మకపోయినా ఆయనే అందరికీ ప్రభు. ఎందుకంటే దేవుని వలన నియమించబడ్డాడు కాబట్టి, దేవుడే ఆయన్ని ప్రభువుగా నియమించాడు కాబట్టి మనం చచ్చినట్టు ఒప్పుకొని తీరాల్సిందే. నేను ఒప్పుకోను అన్నవాళ్ళు ఒప్పుకోవద్దు. ఇప్పుడు ఒప్పుకోమని బలవంతం ఏం చేయట్లేదుగా. ఒప్పుకోకపోతే మాని, అది నీ ఇష్టం. అంతేగాని ఆ యేసుక్రీస్తు ఇంకా రాజ్యం స్థాపించలేదు అంటే అది మూర్ఖత్వం. రాజ్యం స్థాపించాలి ఇక్కడ కూర్చో ప్రార్థన చేయకూడదు నువ్వు. మరి నువ్వు ఏం చేయాలంటే ఆ రాజ్యంలోనికి అనేకుల్ని తీసుకొని రావడానికి నువ్వు నడుము బిగించి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు రాజ్యంలోనికి వచ్చిన వాళ్ళ పని ఏంటి? మనం అందరం రాజ్య సంబంధులమే. యేసుక్రీస్తు ప్రభు వారి రాజ్యంలో నేనొక పాత్ర, నువ్వు ఒక పాత్ర, మనమందరము అనేక పాత్రలమై ఉన్నాం. రకరకాల పాత్రలుగా మనం యేసుక్రీస్తు రాజ్యంలో వాడబడుతున్నాం. ఆయన రాజ్యమును గూర్చిన నీతి సువార్త, ఆయన రాజ్య విస్తరణ కొరకు పనిచేస్తున్నాం మనం అందరం. పొందిన వారికి గాక అది మరి ఎవరికి చెందదు. సో నేను ఆయన రాజ్య విస్తరణ కోసం రాజ్యంలో ఉండి పనిచేస్తున్నా. ఒక అభిషిక్తుడుగా మనం అందరం అభిషేకింపబడిన వారముగా, ఆయన రాజ్య వారసులముగా, మీరు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మిమ్మల్ని అందరినీ దేవుడు పిలిచాడు. సో ఇప్పుడు నా బాధ్యత ఏంటి, నీ బాధ్యత ఏంటి? ఇక్కడ కూర్చొని మోకరించి రాజ్యం స్థాపించబడుగాక అలా కాదు, అది అపరిపూర్ణత. మరి ఏంటి నీ పని అంటే రాజ్యం స్థాపించబడునుగాక కాదు, రాజ్య విస్తరణ కొరకు పని చేయుటకు మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా. రాజ్య విస్తరణ కొరకు మమ్మల్ని వాడుకో ప్రభువా. అనేక మందిని మీ సత్య మార్గంలో మీ రాజ్యంలోనికి నడిపించడానికి నేను బతికున్నంత వరకు నన్ను వాడుకో ప్రభువా. ఎందుకంటే నేను చచ్చిపోయిన తర్వాత ఎవరిని నడిపించలేను. ఆల్రెడీ రాజ్యం అయితే ఉంది. ఆ ఉన్న రాజ్యంలోనికి నేను ఒక్కొక్కరిని చేర్చాలి. అలా చేర్చడానికి
ఒక సైనికుడిగా నేను కష్టపడాలి, నేను శ్రమపడాలి, దానికోసం నాకున్న సమస్తాన్ని పెట్టుబడిగా పెట్టాలి. నువ్వేం చేసావు నా రాజ్యంలోకి వచ్చి ప్రభువు నన్ను అడిగిన రోజున, ప్రభువా నేను సంపాదించింది ఇది ప్రభువా అని ఆయనకి చూపించుకోగలిగే దమ్ము ఉండాలి నా దగ్గర. ఇదిగో ప్రభువా నేను సంపాదించింది. పౌలు ఏమైనా మతిలేక తిరిగాడా అన్ని ఖండాలు? ఎందుకు తిరిగాడు అన్ని ఖండాలు? అపోస్తలు ఏమైనా పని లేక తిరిగారా చెప్పండి? వాళ్ళు ఒక చోట కూర్చొని రాజ్యం స్థాపించబడాలని ప్రార్థన చేయలేదు. వాళ్ళు స్థాపించబడిన రాజ్యంలోనికి అనేకుల్ని తీసుకొని రావాలని ప్రయత్నపడ్డారు. అర్థమవుతుందా? మనం ఇదివరకు కూడా చెప్పాను, యేసు రాజుగా వచ్చుచున్నాడా వచ్చాడా చెప్పండి? ఏం పాడాలి మనం? యేసు రాజుగా వచ్చుచున్నాడా అనాలా వచ్చాడనాలా? వచ్చాడు. వచ్చుచున్నాడు కాదు, ఇంకా వచ్చాడు. నేను రాజునే అని ఆయన అంటే పిలాతు ముందు నిలబడి, అబ్బే తప్పు చెప్పేసావు ప్రభువా, నువ్వు రాజు కాదు ప్రభువా, నువ్వు రాజు కాదు ప్రభువా, వస్తావు ప్రభువా నువ్వు రాజుగా అని నువ్వు అన్నావు అనుకో, ఏమైనా బాగుందా? ఆయన పక్షాన నుండి నువ్వు అలా మాట్లాడతావా? నువ్వు అప్పుడే పూర్ణుడు కాదు మరి. ఆయన రాజ్యంలో ఉండి రాజ్యస్థాపన కోసం అడుగుతావా? నువ్వు అపరిపూర్ణుడు కాదు. సత్యమెరుగని వారు ఇలాంటి అజ్ఞాన అంధకారంలో కొట్టుకుపోతున్నారు. సో సత్యమెరిగిన నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు రాజ్యంలోనే ఉన్నావు. రాజ్యంలో ఉన్న నువ్వు ఈ రాజ్యంలోనికి అనేక మందిని ఏం చేయాలి? నడిపించాలి. ఇంకా చాలామంది రాలేదు రాజ్యంలోనికి. ఇంకా చాలామంది క్రీస్తు రాజ్యంలోనికి అడుగు పెట్టలేదు. వాళ్ళకి ఇంకా తెలియట్లేదు, వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. మరి వాళ్ళకి తెలియాలంటే ఎవరు మళ్ళీ వస్తారా? ప్రభు వస్తారా? మళ్ళీ ప్రభు వచ్చి వాళ్ళ మధ్య సంచారం చేస్తారా? మళ్ళీ ప్రభు వచ్చి వాళ్ళ ముందుకెళ్ళి బోధిస్తారా? మరి ఎవరు చేయాలా పని? నువ్వు నేను చేయాలి. ఇదిగో సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఆ పాటలు ఎక్కువ పాడుకో. అదో మంచి పాట ఉంది, అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నీకు శ్రమ నాకు శ్రమ అంటాడు. సో సువార్తను ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. సత్యాన్ని వ్యాపింప చేయవలసిన భారం మన మీద ఉంది. ఆయన గుణాతిశయములు ప్రచురం చేయవలసినటువంటి భారం మన మీద ఉంది. సువార్తకు సహకారులుగా నిలబడవలసిన భారం మన మీద ఉంది. మనం చచ్చిపోయేలోపు, ప్రభువా నేను నీ కోసం ఇది చేశాను ప్రభువా, నన్ను వలే నా పొరుగువానిని కూడా ప్రేమించాను ప్రభువా, నేను వచ్చిన రక్షణలోనికి మరి కొంతమందిని నడిపించడానికి ఒక టీం వర్క్ చేశాం ప్రభువా. ఒక టీం వర్క్. మేమంతా కలిసి కష్టపడ్డాం, మేమంతా కలిసి శ్రమపడ్డాం, మేమంతా కలిసి ఆ బాధ్యతను పంచుకున్నాం. నాకెందుకు లేని పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు చాలామంది ఇక్కడ. వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది. ఎందుకంటే నిజమైన ఆస్తి కోసం ప్రయాసపడే గుంపు కాదది. నిజమైన ఆస్తిని సంపాదించుకోవడానికి కష్టపడే గుంపు కాదది. వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా లోక సంబంధంగా అంటున్నట్టు తామరాకు మీద నీటి బొట్టులా బతికేసి చచ్చిపోదాం అనుకుంటారు. కానీ ఒకానొక దినాన, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీకు ఇచ్చిన తలాంతుల్ని మరింత ఎక్కువ చేసి నాకు చూపించావు, ఐ లవ్ యూ మై డియర్ సన్, కమాన్ అంటాడు ఆయన. ఆ మాట మనం అనిపించుకోవాలంటే తప్పించుకు పారిపోయే వాళ్ళుగా ఉండకూడదు. ప్రతి పని నాదే, అసలు పని దొరకటమే మన అదృష్టం అనుకుని బతకాలి. దేవుని పని చెయ్యటమే మన అదృష్టం అనుకోవాలి. దేవుని పని చేయటానికే నేను ఈ రాజ్యంలోనికి వచ్చాను, దేవుని కొరకు బ్రతకటానికే నేను ఈ రాజ్యంలోనికి వచ్చాను, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించడానికే నేను ఈ రాజ్యంలోనికి వచ్చాను. అంతే తప్ప రాజ్యానికి వేరుగా నేను వెళ్ళిపోయినప్పుడు, రాజ్యానికి దూరంగా నేను వెళ్ళిపోయినప్పుడు, రేపు పొద్దున నిత్య జీవానికి కూడా దూరంగా వెళ్ళిపోతున్న వాస్తవాన్ని మర్చిపోకూడదు. ఎవడు రాజ్యానికి దూరంగా ఉంటాడో, ఆయన పనికి దూరంగా ఉంటాడో, వాడు నిత్య జీవానికి కూడా ఏమైపోతున్నాడు? దూరం అయిపోతున్నాడు. కాబట్టి రాజ్యం స్థాపించబడాలి అనొద్దు, తప్పది. స్థాపించబడింది. స్థాపించబడిన ఆయన రాజ్యంలో మనం ఈరోజు రాజ్య నివాసులుగా బ్రతుకుతున్నాం. రాజ్య నివాసులుగా ఉన్న మనం ఈ రాజ్యంలోనికి నాతో పాటు మరికొందరు ఏమవ్వాలి? రావాలి. సువార్తలో ముఖ్య ఉద్దేశం అదే. దేవుని పనిలో ముఖ్య ఉద్దేశం అదే. నశించిపోతున్న ఆత్మను దేవుని యొద్దకు నడిపించటమే సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం. అగ్నిలో నుండి తప్పించినట్టు కొందరినైనా తప్పించండి. ఒక్క పాపి మారు మనస్సు పొందితే పరలోకమందున్న తండ్రికి గొప్ప సంతోషం అన్నాడు. గొప్ప సంతోషం. అలాంటి సంతోషాన్ని ఇవ్వటానికి నేను ఈ రాజ్యంలో పనిచేస్తున్నా, నా ప్రభు కొరకు పనిచేస్తున్నా అని చెప్పుకోగలిగే ధైర్యవంతుడైన క్రీస్తు సైనికులుగా మనం అందరం మారాలి. అలాంటి పౌరుషం కలిగిన పరిచర్య మన జీవితాల్లో జరగాలి. ఏమీ ఆశించుకో, నీకు ఇవ్వాల్సిన సమయానికి అన్నీ ఇస్తాడు, మర్చిపోకు. అప్పట్లో చెప్పాడు వాళ్ళకి, నా నీతిని వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి. అర్థమవుతుందా?
మీకు అక్కరగానున్నవన్నీ నాకు తెలుసు. మీరు నమ్మకంగా నా దగ్గర నిలబడండి. ఐ విల్ గివ్ యూ ఆల్. బీ ఫెయిత్ఫుల్. బీ ఫెయిత్ఫుల్. విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండండి. ఐ విల్ గివ్ యూ. మీకు ఏది అవసరమో ఐ నో దట్ వెరీ వెల్. నువ్వు చెప్పాల్సిన పని లేకుండానే నేను తెలుసుకుంటాను. నీకు ఏది ఇష్టమో నాకు తెలిసిపోద్ది. నీకు ఏది అవసరమో నాకు తెలిసిపోద్ది. నీకేం కావాలో నాకు అర్థమైపోద్ది. కాబట్టి ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టను, నిన్ను విడువను, ఎడబాయను. నా పనిలో ఉండు నాయనా, నా కోసం బ్రతుకు. దావీదును చూసిన వాడిని నిన్ను చూడనా నేను? యోసేపును చూసిన వాడిని నిన్ను చూడనా నేను? యోబును చూశాను, నిన్ను చూడనా? నీ నమ్మకత్వం నాకు నచ్చాలి అంతే. నీ నమ్మకత్వం నాకు నచ్చితే నిన్నెక్కడైనా తీసుకెళ్ళి కూర్చోబెట్టగలను. ఇది దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం, దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానం. అది మర్చిపోతే మనకంటే దౌర్భాగ్యులు ఎవరైనా ఉంటారా? ఉండరు. కాబట్టి రాజ్యంలోనికి వచ్చేసామంటే సరిపోదు. బ్యాప్టిజం పొందిన వెంటనే మనం ఎందులోకి ప్రవేశిస్తున్నాం? క్రీస్తు రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాం. అనగా సంఘంలో సభ్యత్వం వస్తుంది. ఇక్కడ చాలామంది కూర్చుని ఉండొచ్చు. ఇక్కడ ఎవరైనా ఒకవేళ బ్యాప్టిజం పొందని వారు గనుక కూర్చుని ఉండుంటే నువ్వు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెగా ఇంకా అంగీకరింపబడిన వాడవు, అంగీకరింపబడిన దానవు కావు. ఎందుకు కావు అని అంటే నువ్వు ఇంకా మారు మనసు పొంది ఆయనలోనికి రాలేదు, ఆయన క్రీస్తుని రక్షకునిగా అంగీకరించలేదు, నీకు కొత్త జన్మ జరగలేదు, నీకు బ్యాప్టిజం అనేదే జరగలేదు నీ బ్రతుకులో. కాబట్టి నిన్ను ఇంకా దేవుడు అంగీకరించట్లేదు. దేవుడు అంగీకరించిన జీవితాలు ఎలా ఉంటాయంటే నిత్యం ఆయన కొరకు బ్రతికేవిగానే ఉంటాయి. నిజమైన ఆస్తి కోసం ప్రయాసపడుతుంటారు వాళ్ళు. నిజమైన ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. అదృశ్యమైన ఉన్నాయనటకు రుజువు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసంతో పనిచేస్తారు. ఇక్కడేదో లాభం రాలేదని ఆలోచించరు, ఇక్కడేదో మనకు కావాల్సింది దొరకలేదని ఆలోచించరు. ఇక్కడ ఎంతకాలం ఉంటాం కూడా ఎవరికి తెలీదు. ఈవెన్ రేపు మనం మరణించవచ్చు, ఏమో చెప్పలేము. మరణానికి వయసుతో నిమిత్తం లేదు. అది ఎప్పుడు ఎవరినైనా తీసుకెళ్ళిపోద్ది. కానీ మన గోల్ ఏంటంటే, మన అంతిమ లక్ష్యం ఏంటంటే, ప్రభువా నీ రాజ్యంలోనికి అనేకులను చేర్చడానికి, నీ నీతి సువార్తను అనేకులకు వినిపింప చేయడానికి, నీ పనిలో నన్ను కూడా పాలిభాగస్తుడిగా ఎంచుకో, నన్ను వదిలేకు ప్రభు అని ప్రార్థించాలి మనం. ప్రభువా నీ చేత్తో నన్ను ఎప్పుడు పట్టుకో, నీ దయగల హస్తం క్రిందే నన్ను ఉంచు, నన్ను మాత్రం వదిలేకు ప్రభువా. నీవు నన్ను విడిచిపెడితే నేను ఎందుకు పనికిరాని వాడని అయిపోతాను, ఎందుకు పనికిరాని దాన్ని అయిపోతాను. అందుకే దావీదు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా? నేను ముసలివాణ్ణైపోయి నా తల నెరిసి వృద్ధుడనై ఉండు వరకు నీ నామమును గురించి ఏం చేస్తాను? ప్రచురిస్తాను ప్రభువా. వాట్ ఎ వండర్ఫుల్ కమిట్మెంట్. వదులుతాడా దేవుడు అలాంటి వాళ్ళని? వదులుతాడా? సొలొమోను కూడా చాలా వివేకంతో అడిగాడు, ప్రభువా నాకు ఆస్తులొద్దు, అంతస్తులొద్దు, డబ్బొద్దు, వెండి బంగారాలు వద్దు, నీ పిల్లల్ని పరిపాలించడానికి నాకు జ్ఞానం వివేకం ఈ ప్రభువా అనగానే దేవుడు మురిసిపోయాడు. మురిసిపోయి ఏమంటాడంటే, నా కుమారుడా నువ్వు నన్ను డబ్బులు అడగలేదు, ఆస్తి అడగలేదు, వెండి అడగలేదు, బంగారం అడగలేదు, నా పిల్లల్ని పరిపాలించడానికి జ్ఞానం ఏమని అడిగావు చూడు, అక్కడ నువ్వు నాకు నచ్చేసావు. ఆ ఒక్క విషయంలో నువ్వు నాకు నచ్చేసావు. కాబట్టి నువ్వు అడక్కపోయినా నీకు డబ్బు ఇస్తాను, నువ్వు అడక్కపోయినా నీకు వెండి ఇస్తాను, నువ్వు అడక్కపోయినా నీకు బంగారం ఇస్తాను, తీసుకో అని ఇచ్చేసాడు అంతే. ఆయన నువ్వు అడక్కపోయినా ఇస్తానని ఇచ్చేశాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయన నీతిని వెంటాడుతూ ఆయన రాజ్య స్థాపన జరిగింది కాబట్టి ఆయన రాజ్యంలోనికి అనేకులు చేర్చే పనిలో నువ్వు నేను నిలబడితే, ఒక ఆత్మ అనగానే దేవునికి చాలా శక్తివంతమైన కానుక. అర్థమవుతుందా? నేను బాప్తిస్మాలు ఇచ్చినప్పుడు మనసులో ఎంత సంతోషపడతానంటే, తండ్రి ఏమి భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభువా. ఈరోజు ఒక నూతనమైన వ్యక్తి నీ సన్నిధికి చేర్చబడుతున్నారు. ఈరోజు ఒక వ్యక్తి నీ సన్నిధిలోనికి వస్తున్నారు ప్రభువా. నీ రాజ్యంలోనికి ఈ సువార్త విని ప్రవేశపెట్టబడుతున్నారు. ఇంత గొప్ప ధన్యతనిచ్చినందుకు సంఘమంతా మీ పాదాలకు రుణస్థులమే తండ్రి. ఇది మా ఆస్తిది. పౌలు గారు అదే అన్నాడు, తీర్పు దినాన ఆస్తి ఎవరంటాడు? మీరే అంటాడు. మీరేనా ఆస్తి అంటాడు తీర్పు దినాన్ని. మీరేనా ఆస్తి. ఎందుకంటే మిమ్మల్ని సంపాదించి నేను ప్రభువుకు అప్పగిస్తున్నాను. మిమ్మల్ని సంపాదించాను. ఎక్కడో లోకంలో కొట్టుమిట్టాడుతున్న మిమ్మల్ని, చీకట్లో బ్రతుకుతున్న మిమ్మల్ని, లోకానికి దగ్గరైపోయిన మిమ్మల్ని, నాశనానికి వెళ్ళిపోతున్న మిమ్మల్ని, అంధకారంలో పడిపోతున్నటువంటి మిమ్మల్ని సంపాదించాను. సువార్తను ప్రకటించి, సత్యాన్ని ప్రకటించి సంపాదించాను. అందుకే మిమ్మల్ని మనుష్యులను పట్టుజాలరులుగా చేస్తాను రండి అన్నాడు. నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుష్యులను పట్టుజాలరులుగా చేస్తాను.
రాజ్యం వచ్చేసింది. ఆయన రాజ్యంలోనికి చేర్చడానికి నువ్వు నేను రెడీగా ఉండాలి. అందుకే కోత విస్తారం కానీ పనివారు ఎలా ఉన్నారట? తక్కువ మంది ఉన్నారు. సో ప్రతోడు పనోడు కావాలి, కష్టపడాలి, శ్రమ పడాలి, అందరూ ఏకమవ్వాలి. మన ఓవరాల్గా మనందరి లక్ష్యం, మనందరి గురి ఏం కావాలంటే ఆత్మలను దేవుని సన్నిధికి చేర్చడమే మన గురి. ఆత్మలను దేవుని సన్నిధికి నడిపించడమే మనకు లక్ష్యం. దాన్ని మించిన ఆశీర్వాదం లేదు. అర్థమైందా? ఒక్క ఆత్మను దేవుని సన్నిధికి నడిపించు, దాన్ని మించిన ఆశీర్వాదం, దాన్ని మించిన దీవెన నీ బ్రతుకులో మరొకటి ఉండదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, రాసి పెట్టుకో. వాళ్ళు నిజమైన ఆశీర్వాదం పొందిన వాళ్ళు, వాళ్ళు నిజమైన దీవెన పొందిన వాళ్ళు, వాళ్ళ చుట్టూ దేవదూతల భద్రతా వ్యవస్థ ఎప్పుడూ ఉంటుంది. దేవదూతల కాపుదల ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే వారు నా పిల్లలు అని దేవుడు బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. నా సన్నిధి కాంతిలో నడుస్తున్నారు, నా సన్నిధిలో వర్ధిల్లుతున్నారు. దే ఆర్ ఆల్ మై చిల్డ్రన్ అని దేవుడు సాక్ష్యం ఇస్తారు. కాబట్టి ఆ స్థాయికి మనం ఒక గుంపుగా పనిచేయాలి. ఇట్స్ ఎ టీమ్ వర్క్, నాట్ ఎ పర్సనల్ వర్క్. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఈ టీమ్ వర్క్లో అందరూ జాయిన్ అవ్వాలి. అందరూ రాజ్యంలోకి వచ్చిన ప్రతివానికి పని ఉందా లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక మంచి మాట రాయించాడు ప్రభు. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు ఎలా పరిగెత్తాలంటున్నాడు? బహుమానము పొందునట్లుగా పరిగెత్తండి. అందరికీ చెప్తున్నాడు ఇదే మాట. నేను బాప్తిస్మం పొందాను, క్రీస్తులోనికి వచ్చేసాను, అయిపోయింది, చేతులు దులిపేసుకున్నాను, వెళ్ళిపోయాను అనే దౌర్భాగ్యపు భావజాలం కాదు. మన ఇంటి మీద మనకి ఎంత శ్రద్ధ ఉంటుందో అంతకంటే 100 రెట్లు ఎక్కువ శ్రద్ధ దేవుని పని మీద ఉండాలి. వాడు నిజంగా దీవించబడిన వాడు, ఆశీర్వదింపబడిన చూస్తాడు దేవుడు. అది నీ హృదయంలో ఆ భావజాలం ఉందా లేదా అన్నది. ఎవడి హృదయంలో ఆ భావజాలం ఉందో వాడే హెచ్చింపబడతాడు, వాడే కాపాడబడతాడు. పందెపు రంగమందు ఒక్కడే బహుమానం పొందుతాడట. మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తండి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండును. వారేమో క్షయమగు కిరీటం పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితంగా ఉన్నాం. ఇది ఆయన రాజ్యంలో నా పాత్ర ఇది, నీ పాత్ర ఇది. పాత్ర మరిచిపోయి బతకొద్దు. ఇప్పుడు ఆయన రాజ్యంలో బాప్తిజం పొందిన ప్రతివాడికి ఒక పాత్ర ఉంది. ఇక్కడ బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి. బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ చేతులు ఎత్తాలి. ఎంతమంది నేను బ్యాప్టిజం పొందాను? దాదాపు అందరూ బ్యాప్తిజం పొందిన వాళ్ళే, దాదాపు అందరూ. సో మనందరికీ పను తప్ప ఇది ఎవరిని తృణీకరించేది కాదు, ఎవరిని పక్కన పెట్టేది కాదు. వీఆర్ ఆల్ సోల్జర్స్ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ఆల్ వెరీ బిలీవర్స్ ఆఫ్ గాడ్, వీఆర్ ఆల్ వర్కర్స్ ఫర్ క్రైస్ట్. మనం అందరం కూడా ఆయన పని కొరకు దాసులమే, ఆయన పని చేయడానికి వచ్చిన వారమే. అయితే ఒక్కొక్కరికి ఒక బాధ్యత దేవుడు అప్పగిస్తాడు. ఎవరి బాధ్యత వాళ్ళు గుర్తించాలి. నేను ప్రభు పనిలో ఉన్నానని ముందు విశ్వసించాలి. నీ మనసుకు చెప్పుకో ఆ మాట. నేను ప్రభు పని కొరకు నియమింపబడిన వాడను. ఇదిగో ఈ పని చేయడానికి నన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ఈ పనిలో నేను కడ వరకు వాడబడతా, నమ్మకంగా పనిచేస్తా, నిత్య కిరీటం, నిత్య జీవానికి వెళ్ళడానికి కష్టపడతా. అదే కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో కూడా ఆ విషయాన్ని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు మాత్రమే వ్యర్థం కాదు, దానికి తగిన బహుమానం మీరు పొందుతారు. నో డౌట్ ఎట్ ఆల్. అందులో ఎవరు సువార్త పనిలో కష్టపడుతున్నారో, ఎవరు సువార్త పనిలో శ్రమ పడుతున్నారో, ఎవరు దేవుని పని కొరకు తన్ను తాను అప్పగించుకున్నారో, తన్ను తాను సమర్పించుకున్నారో, వారికి ప్రయాసము ఎప్పుడూ వ్యర్థం కాదు. వారి యొక్క ప్రయాసం ఎప్పటికీ వ్యర్థం కాదు, ఎప్పటికీ. ఎందుకంటే నువ్వు పనిచేస్తున్నది లోకరాజ్యంలో కాదు. ఎవరి రాజ్యంలో? దేవుని రాజ్యంలో పనిచేస్తున్నావు.
దేవుని రాజ్యంలో నేను పనిచేస్తున్నాను, నువ్వు పనిచేస్తున్నావు. మన ప్రయాసం వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా ఉండండి. ఎలా ఉండాలి? స్థిరులుగా ఉండండి. స్థిరులు అంటే స్థిరత్వం కలిగి ఉండండి. చంచల మనస్కులుగా ఉండకండి ప్రభు పనిలో. స్థిరులను కదలని వారుగా ఉండండి. చంచల మనస్కులుగా ఉండకండి, కదలని వారుగా ఉండండి. ప్రభు కార్య అభివృద్ధి యందు ఎప్పటికీ మీ ఆసక్తి అలాగే ఉండాలి తప్ప అది చచ్చిపోకూడదు, అది క్షీణించిపోకూడదు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఎలా ఉండాలి? ఆసక్తులుగా ఉండాలి. మనం ఒక 20 రోజులు ఓపికగా పనిచేస్తాం, తర్వాత 10 రోజులు చల్లారిపోతాం. ఒక 30 రోజులు ఓపికగా పనిచేస్తాం, తర్వాత 30 రోజులు ఏమైపోతాం? చల్లారిపోతాం. చూడండి, అదేదో చూసి ఎవరినో చూసి ఏదో కాలుకుంటుందట, అలాంటి మనస్తత్వం వస్తుంటుంది. అవసరం ఉంది కదా, ఆవిడ చేసుకుంటుందిలే, ఆ మిక్కీ ఉన్నాడు కదా ఆవిడ చేసుకుంటాడులే, లేకపోతే ఎవరో సురేషో ఇస్రాయేలో ఎవరో ఉన్నారు కదా వాళ్ళు పడతారులే, మనకెందుకులే, ఇప్పుడు మనమే ఉండాలని రూల్ ఏముంది ఇక్కడ? మనదేముంది అక్కడ? అసలు వచ్చాము, విన్నాం, వెళ్ళిపోయాం, అంతేగా. సో ఇది ఎప్పుడూ కూడా తగని పని ప్రియులారా. ఆ మనసు వచ్చిందంటే మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తా తప్ప ముందుకు తీసుకెళ్తుందా? మీరే చెప్పండి. ఒక్కసారి బద్ధకం మొదలైంది అనుకోండి, వెనక్కి వెళ్తామా ముందుకు వెళ్తామా? బద్ధకం ఎప్పుడు ముందుకు తీసుకెళ్తండి, వెనక్కి తీసుకెళ్తుంది. చురుకుదనం ముందుకు తీసుకెళ్తుంది. చురుకైన పాత్ర పోషించాలి. ప్రభు పనులు ఎప్పుడు చురుగ్గా ఉండాలి. ఇంకా అందరూ కలిసి ఏకంగా ఆలోచన చేసి ఇంకా ముందుకు ఏం చేద్దాం, ఏం చేస్తే సత్యం ఇంకా ప్రబలుతుంది, ఏం చేస్తే సత్యం ఇంకా వ్యాపిస్తుంది, ఏం చేస్తే ఆత్మల రక్షణ జరుగుతుంది, ఏం చేస్తే దేవునికి మనుషులు దగ్గర అవుతారు, ఏం చేస్తే సువార్త వ్యాపిస్తుందనే భావజాలం మనలో ఉండాలి తప్ప ఇంకా దీనికోసం ఒక పాత్రగా నేను ఎలా ఉపయోగపడాలి ప్రభువా, ఎలా నన్ను ఉపయోగించుకుంటావు, ఏ తలాంతు నాకు ఇచ్చావు, నా తలాంతు ఏంటో నేను గుర్తించాలి. ప్రభువా నేను నీ రాజ్యంలో ఉన్నా, ఇదైతే క్లియర్, నేను ఈ రాజ్యంలో ఉన్నా, నీ కింగ్డమ్లో నేను కూడా ఒక సభ్యుణ్ణి. ఈ క్రైస్ట్ కింగ్డమ్, ఈ కింగ్డమ్లో నేను కూడా ఒక సభ్యుణ్ణి, నేను కూడా ఒక సభ్యురాలిని. ఈ రాజ్య విస్తరణ కొరకు అందరితో పాటు కలిసి పనిచేయమంటావా, నన్ను ఒక్కడనే పనిచేయమంటావా, నన్ను ఒక్కదాన్నే పనిచేయమంటావా, అందరితో పాటు కలిసి కష్టపడమంటావా, ఏం చేయమంటావు ప్రభువా? ఏం చేసినా అది నీ పనికి ఉపయోగపడేదిగా ఉండాలి, ఏం చేసినా అది నీకు లాభాన్ని తీసుకొచ్చేదిగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏమని వ్రాయించాడంటే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి. ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, ప్రభు కొరకు పనిచేసింది ఏది వ్యర్థం అవ్వదు. అదేదైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా అది వ్యర్థం అవ్వదు. దానికి తగిన ప్రతిఫలం మీకు భూమి మీద ఇస్తాడు, పరలోకంలోని ఇస్తాడు. చాలా క్లియర్గా చెప్పేశాడు ఆ విషయాన్ని. భూమి మీద మీరు ఫలితం పొందుకుంటారు, పరలోకంలోనే మీరు ఫలితం పొందుకుంటారని చెప్పాడు. లూకాసు వార్త చూడండి, ఆ మాట వ్రాయించాడు. 18వ అధ్యాయం 29వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 29వ వచనం. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై, దేవుని రాజ్యము నిమిత్తమై, ఏ రాజ్యము? ప్రభు రాజ్యం, స్థాపించబడిన రాజ్యం. స్థాపించబడలేదు అనకండి, తప్పది. ఎవడో రాలేదు కాబట్టి ఇంకా స్థాపించబడలేదు, మూర్ఖత్వపు వాదన. ఎవడొచ్చినా రాకపోయినా రాజ్యం అలాగే ఉంది, వచ్చేవాడు రావచ్చు, పొందిన వారికి గాక అది మరి ఎవరికి చెందదు. ఆయన రాజ్య నివాసులుగా ఆల్రెడీ మనల్ని చేసేసాడు. ఒకప్పుడు ఇక్కడ సంవత్సరం క్రిందట, 2 ఏళ్ల క్రిందట నేను ఇక్కడ లేనన్న వాళ్ళు చేయొద్దండి. 2 ఏళ్ల క్రిందట నేను ఇక్కడ లేనన్న వాళ్ళు చూసారా, చాలామంది చేతులు లేచాయి. 2 ఏళ్ల క్రిందట వీళ్ళు ఎవరో ఇక్కడ లేరు, కానీ ఈ 2 ఏళ్లలో వీళ్ళు సత్యంలోనికి వచ్చారు, క్రీస్తులోనికి వచ్చారు, ఆయన రాజ్యంలో వారసులుగా చేర్చబడ్డారు. కొంతమంది ఇక్కడ ఉండకపోవచ్చు, ఇంకో 2 ఏళ్ల తర్వాత మరికొంతమంది ఇందులోనికి రావచ్చు. అలా రావాలంటే మనం ఏం చేయాలి? పని చేయాలి. రాజ్యం ఇక్కడే ఉంది, రావాల్సిన వాళ్ళు వస్తారు. 2 ఏళ్ల క్రిందట కూడా రాజ్యం ఇక్కడే ఉంది, 2 ఏళ్ల క్రిందట కూడా రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోనికి రావాల్సిన వాళ్ళు ఏమవ్వలేదు, రాలేదు. మనం చేస్తున్న పరిచర్య ద్వారా వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళ ఆ ఫలితం ఎవరి ఖాతాలో ఉంటుందంటే, పని చేస్తున్న వాళ్ళ ఖాతాలోనే ఉంటుంది. అర్థమైందా? ఎవరు పని చేస్తారో వాళ్ళకే జీతం, ఎవరు పని చేయరో వాళ్ళకి ఏమీ లేదు, జీతం లేదు. పనివాడు జీతమునకు పాత్రుడు అన్నాడు. ఇక్కడ చదవండి ఎంత స్పష్టంగా రాయబడిందో. ఇదిగో
దేవుని రాజ్యము నిమిత్తమై ఒకడు ఇంటిని వదిలాడట పాపం. ఎందుకంటే ఆయన రాజ్యంలో పనిచేయడానికి ఇంటిని వదిలాడు. తర్వాత భార్యకు దూరంగా వెళ్ళాడు. అన్నదమ్ములకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కొంతకాలం పాటు తల్లిదండ్రులకు దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. పిల్లలను కూడా విడిచి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదంతా ఎందుకు వచ్చింది? ఆయన రాజ్యం కడుతున్నాడు. ఆయన రాజ్య విస్తరణకు పనిచేస్తున్నాడు. ఆయన రాజ్య విస్తరణకు శ్రమిస్తున్నాడు. నేను ఎవరయ్యా అంటే రాజ్యం కొరకు కట్టు బానిసనని చెప్పాలి. అంతే. మీరు దాసులు అన్నాడు. ప్రభువుకి ఎవరు మీరు? దాసులు. క్రీస్తు దాసులు అంటే ఒక కట్టు బానిసగానే నేను పనిచేస్తా. ఎవరి కోసం పనిచేస్తావయ్యాను అంటే ప్రభు కోసం పనిచేస్తా. ఎందుకు? నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి ఆయన నా కోసం ప్రాణమే ఇచ్చాడు. నిన్న దేహాన్ని ఇస్తే అదేమన్నా పెద్ద గొప్ప అనేది మనకున్నటువంటి కమిట్మెంట్. ఆయన నా కోసం ఏమి ఇచ్చాడు? ప్రాణమే ఇచ్చాడు. తన పవిత్ర రక్తాన్ని ధారపోశాడు. నన్ను పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా తీర్చిదిద్దాడు. నేను ఆయన కోసం పనిచేస్తే ఏమైనా తప్ప? ఆయన కోసం కష్టపడితే ఏమైనా తప్ప? ఆయన కోసం శ్రమిస్తే అదేమైనా తప్ప తక్కువ? కాదు, కాదు. అందుకే ఇక్కడ ఏం రాయించాడంటే ఇహమందు చాలా రెట్లును. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. నువ్వు కోల్పోయిన దానికి ప్రతిఫలం ఇక్కడ కూడా ఇస్తానంటున్నాడు. అక్కడ ఇహమందు కూడా చాలా రెట్లును పరమందు నిత్య జీవము పొందకపోవడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. మీరు దేనికి బెంగపెట్టుకోక్కర్లా. అన్ని విషయాల్లో దేవుడు మీకు సమస్తాన్ని సమకూర్చగల సమర్థుడు. సమస్తాన్ని సమకూర్చగలడు ఆయన. అలా అని మనం ఏం ప్రాస్పెరిటీ గాస్పెల్ చేయాల్సిన అవసరం లేదు. ప్రభువుని నమ్ముకొని నీకు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇదంతా గాలి మాటలు ఇవి. అవి కాదు. నా నీతిని, నా రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతూ వెంబడిస్తున్నారో వాళ్ళకి అప్పుడు మీకు అవన్నీ ఏమవుతాయి? అనుగ్రహించబడతాయి. మిమ్మల్ని వదిలేయడు. వాళ్ళనోడికి కష్టం వచ్చిందంటే పరిగెత్తికి వెళ్ళిపోతాం కదా. వదిలేస్తామా? మనోడు అంటే వదిలేస్తామా? వదిలేయం. మరి అలా అయితే దేవుడు ఎందుకు వదిలేస్తాడు? వదలడు, అస్సలు వదలడు. దేవుడు విడిచిపెట్టేవాడు కాడు, ఎడబాయివాడు కాదు. ఆ మధ్య మన సంఘంలో సహోదరుడికి ప్రాబ్లం అయిందంటే ఇమ్మీడియట్గా వెళ్ళి రియాక్ట్ అయ్యాం, ఇమ్మీడియట్గా స్పందించాం. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతగా స్పందిస్తారని అసలు అనుకోలేదన్నా అన్నాడు. మన అనుకున్నప్పుడు స్పందిస్తాం, మన అనుకున్నప్పుడు వెంట నిలబడతాం, మన అనుకున్నప్పుడు తోడుంటాం. మరి అలాంటప్పుడు దేవుడు మన అనుకుంటే ఇంకా మనకేమైనా తక్కువ? ఒక్కసారి ఆయన నిన్ను నా వాడు అనుకున్నాడంటే అయిపోయినట్టంతే. ఒక్కసారి నీ పక్షాన నా బిడ్డ అన్న భావజాలం ఆయనకి కలిగిందా ఇంకా అసలు ఏం అక్కర్లేదు, నీకేం చూసుకోక్కర్లేదు, ఇంకా ఏం చూసుకోక్కర్లేదు. ఆకాశ పక్షులను చూడు. సొలొమోనుకు కూడా ఆ పువ్వుల్లాగా అలంకరింపబడలేదు అడవి గడ్డిని చూడు. మీరు వీటికంటే శ్రేష్ఠులు కారా? నీ విశ్వాసం, నీ యథార్థత, నీ నమ్మకత్వం, నీ నిజాయితీ, రాజీ పడకుండా దేవుని పనిలో కొనసాగే ఆ స్థిరత్వం, ప్రభు కార్యాభివృద్ధిని ఎప్పటికీ ఆసక్తిగా ఉండు. నిన్ను తలగానే నిలబెడతాడు తప్ప తోగ్గా చేయడు. ఆయన ఎన్నుకున్నాడు, ఎత్తుకుంటాడు, హెచ్చించుకుంటాడు, విడువడు, ఎడబాయుడు. ఒక ప్రముఖ పాత్ర పోషిద్దాం దేవుని సన్నిధిలో. ఇది ఆయన రాజ్యం ఇంకా 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 విస్తరించబడాలి. రాజ్య విస్తరణలో మనం అందరం పాలిభాగస్థులం కావాలి. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఆయన ఒక మంచి మాట అంటాడు. మొదటి అధ్యాయంలోనే ప్రకటన గ్రంథంలో ఎంత మంచి మాట అంటాడో చూడండి. 9వ వచనం, మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను ఆ పని కొరకు సహనంతో చేస్తున్న ఆ పని కొరకు సహనములోను పాలివాడనైన నేను. వండర్ఫుల్ కదండి. ఎవరిని నేను? శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన నేను యోహానను, నేను దేవుని వాక్యం నిమిత్తం. దేవుని వాక్యం ఎందుకు? దాని నిమిత్తం ఏంటి? ఎందుకు వాక్యం ప్రకటిస్తున్నాను? రాజ్యంలో పనిచేస్తున్నాను. ఆత్మల సంపాదన కోసం పనిచేస్తున్నాను. అప్పుడు ఏం జరిగింది?
దుష్టుడు నా మీద కక్ష కట్టి నన్ను శోధించడం మొదలుపెట్టాడు, నన్ను శిక్షించడానికి నన్ను బంధించాడు. ఇదిగో ఇక్కడ తీసుకొచ్చి పద్మాసు దీపంలో పడేశారు నన్ను. అయినప్పటికీ ఐ డోంట్ కేర్, నేను భయపడను. ఎందుకంటే నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది, నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నేను సంపాదించిన ఆస్తి మీరే, నేను సంపాదించిన ఆస్తి మీరే. ఈ వాటా నాకు కూడా వస్తుంది. అలాగే ఇక్కడ పని చేస్తున్న ప్రతి బిడ్డకు వస్తుంది, శ్రమ పడుతున్న ప్రతి కుటుంబానికి వస్తుంది ఆ దీవెన. నేను రాజ్య సంబంధిని, నేను క్రీస్తు రాజ్య సంబంధిని, నేను క్రీస్తు రాజ్యం కొరకు పనిచేస్తున్నాను. ఆ ముద్ర ఉంది నా మీద. అప్పుడప్పుడు చూడండి, మీటింగులు పెట్టిన వాళ్ళు బ్యాడ్జీలు వేసి తిరుగుతుంటారు. బ్యాడ్జీలు వేసి తిరుగుతారా తిరుగురా? మీటింగులు పెట్టగానే ఒక బ్యాడ్జీలు తయారు చేయించేస్తారు. ఆ బ్యాడ్జీల మీద వాళ్ళ సంఘం పేరు రాసుకుంటారు, బొమ్మలు వేస్తారు, సభలను రాస్తారు, డేట్లు వేస్తారు. చక్కగా ఒక పిన్ తీసుకుని దీనికి తగిలించేసుకుంటారు. తగిలించేసుకుని ఇలా అది కనబడేలా తిరుగుతారు ఇలాగా. ఇప్పుడు అందరికీ ఇదేమవ్వాలి? కనబడాలి. జేబులో పెట్టి తిరుగుతారా? ఎందుకు పైన పెట్టి తిరుగుతున్నారు? ఎస్, ఆ ముద్ర చూడు, ఇక్కడ పని చేస్తున్నాను నేను, ఈ మీటింగ్స్ కోసం కష్టపడుతున్నాను నేను, ఈ మీటింగ్స్ కోసం ప్రధాన పాత్ర పోసిన. మన పిల్లలు కూడా ఆ నీల రంగు టీషర్ట్లే తయారు చేయించాడు మిక్కీగాడు. దాని మీద ఐ ఫర్ గాడ్ సోల్జర్స్ అని రాయించాడు అంతే. అంతే మన వాళ్ళు చక్కగా వేసి తిరుగుతుంటారు. అవి సెమినార్ వచ్చిందంటే చాలు నీల రంగు చొక్కాల్లో సైనికులకు కనబడుతుంటారు వీళ్ళు, ఒక్కొక్కడు ఒక్కొక్క చొక్క వేసుకొని. అంటే ఏంటి? మేము పని చేస్తున్నాం, మేము సైనికులం, మేము సోల్జర్స్, మేమందరూ వర్కర్స్. ఆ ముద్ర బట్టల మీద కాదు కానీ హృదయంలో ఉండాలి ఆ ముద్ర. ఏంటి ఆ ముద్ర? క్రీస్తు యొక్క రాజ్యములోను, సహనములోను, శ్రమలోను పాలివాడనైనా నేను దేవుని వాక్యం నిమిత్తం ఇక్కడికి వచ్చి పడ్డాను. నేను ఎందుకయ్యా అరెస్ట్ చేశారు? వాక్యం బోధించినందుకండి. వాక్యం బోధించినందుకు అరెస్ట్ చేశారు. డోంట్ వరీ మై డియర్ సన్, డోంట్ వరీ, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ ప్రొటెక్ట్స్ యూ, బికాస్ యు ఆర్ మై సన్, ఐఎమ్ యువర్ ఫాదర్. అర్థమవుతుందా? వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ బాండ్, వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో ఆయనతో మనకు చక్కటి అనుబంధాన్ని మెయింటైన్ చేస్తున్నాం. సో మనల్ని విడివడు, ఎడబాయడు. వీఆర్ ఆల్ హీరోస్ ఇన్ క్రైస్ట్ కింగ్డమ్, వీఆర్ ఆల్ హీరోస్. మనం ఎప్పుడు మనం భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ప్రేమ మనకుంది, ఆయన కృప మనకుంది, ఆయన దీవెన మనకుంది. ఇహమందు హింసలతో పాటు ఇహమందు చాలా రెట్లు, పరమందు నూరంతలుగా ఫలము నిత్య జీవం మీరు పొందుకుంటారు నాన్న. డోంట్ వరీ, మీరు సంపాదించడంలో వెనకబడకండి. ఆత్మల సంపాదన కొరకు అహర్నిశలు శ్రమించండి. ప్రభు పని అనగానే సహనం వహించండి, ఓర్పు వహించండి, ఓర్చుకోండి. మీ ఓర్పుకు తగిన ప్రతిఫలాన్ని త్వరలో మీరు ఏం చేస్తున్నారు? పొందుకోబోతున్నారు. దేవుని పని అనగానే అన్నిటికంటే ముందటి స్థానంలో దాన్ని చూడాలి మనం. కానీ దురదృష్టం ఏంటంటే విశ్వాసుల్లో ఆ ఆసక్తి సన్నగిల్లిపోతుంది, విశ్వాసుల్లో ఆ ప్రేమ చల్లారిపోతుంది. ఆయన రాజ్యంలోకి వచ్చాం, ఆయన వల్ల వచ్చాం, ఆయన కొరకు బతకటం మానేస్తున్నాం, ఆయన పని చేయడం మానేస్తున్నాం అంటే అది నిత్య జీవానికి మనల్ని దూరం చేసేది తప్ప దగ్గర చేసేది కాదు. అందరూ నశించిపోతున్నారు, వారి పక్షాన మనం మాట్లాడాలి, పని చేయాలి, కష్టపడాలి, శ్రమ పడాలి. నీ వంతు అయింది ఏదో నువ్వు చేయాలి. నువ్వేం చేయగలవో అది చేయాలి. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు కన్సిడర్ చేస్తాడు, ఏది మర్చిపోడు. అది చిన్నదైనా సరే దేవుడు దాన్ని భూతద్దంలోనే చూస్తాడు. నా నిమిత్తం గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే మీ ఫలం పోగొట్టుకోరు. దానికి కూడా ఏముందట? ఫలం. అంటే పనికి ఏముంది? ఫలం ఉంది. ప్రతి పనికి ఫలం ఉంది. మీ ఫలం మీరు పోగొట్టుకోరు అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయనను సంతోషపరిచే కార్యాల్లో ప్రముఖ పాత్ర పోషించడానికే నిన్ను నన్ను ఈరోజు దేవుని రాజ్యంలో కూర్చుండబెట్టాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఆయన రాజ్యంలో ఉన్నాం, క్రీస్తు సంఘంలో ఉన్నాం, క్రీస్తు రాజ్యంలో ఉన్నాం. ఆయన మనందరికీ శిరస్సుగా ఉన్నాడు. ఆయన పని చెయ్యడమే మన అదృష్టం, ఆయన పని దొరకటమే మన అదృష్టం. ఆయన పనిలో వాడబడటం మన బాధ్యత. నమ్మకత్వంగా పనిచేద్దాం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ మాటలతో మా హృదయాలు నింపినందుకు స్తోత్రం తండ్రి. ఎత్తబడిన ప్రతి మాట ప్రభా, మీ పిల్లల హృదయం అనే పాత్రలలో నింపబడినట్లు
అది ఫలించున్నట్లు, వారి హృదయాన్ని అది విడిచిపోకుండునట్లు, వారికి నిత్యము అది జ్ఞాపకమందుండునట్లు సహాయం చేయండి తండ్రి. నాటి ఇశ్రాయేలీల వలె విని మరిచిపోయేవారుగా కాకుండా మీ పిల్లలు విని జ్ఞాపకమందుంచుకొని సత్యమును గ్రహించి దాని కొరకు యథార్థవంతులుగా బ్రతకడానికి సహాయం చేయండి. జ్ఞానంతో నింపండి, వివేకంతో నింపండి. మీ కృపలో బలపరచండి, భద్రపరచండి. మీ కృపా బాహుళ్యం చొప్పున కరుణించండి, కనికరించండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి నడిపించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ ప్రభా సంఘమును దీవించమని, ఆశీర్వదించమని, ఇంకా అనేక మందిని మీ రాజ్య వారసులుగా చేయుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.